కోట్ల రూపాయలకు ఓ మనిషిని కొన్నారు నిన్న. 24 కోట్ల మీదనే ఇంకా 24 కోట్ల రూపాయలకు ఐపీఎల్ వేలంలో ఆయన పేరేంది? స్టార్క్ మిచెల్ స్టార్క్ అని ఆస్ట్రేలియా ఆటగాన్ని 24 కోట్ల రూపాయలకు కొన్నారు. జస్ట్ ఎంత ఏడాదికా? ఒక ఏడాది ఓన్లీ ఐపీఎల్ ఆట ఆడతా ఈ సీజన్కు. మరి 24 కోట్లు వాళ్ళకిందంటే మనిషి ఏమిట్లకేం లేనుడే. అమ్మ దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసిన కేసీఆర్ ఎంత వరకు ఉండొచ్చు? ఒకవేళ ఐపీఎల్ వేలంలో కనుక మనం వేసుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంతా పోదు, అప్పులన్నీ తీరాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఐపీఎల్లో నిన్న వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో విదేశీ ఆటగాళ్ళు మంచి మద్దతు ధర పలికిరు. ఆ ధరలో మనోళ్ళు పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ చూపించకపోయినప్పటికీ కూడా మొత్తానికైతే భారీ స్థాయిలో ఐపీఎల్ ఆట చూసేది మనం, మన గ్రౌండ్లు, మన క్రికెట్, మన ఆట, మన సప్పట్లు, పైసలు ఆలకు అంతే. ఐపీఎల్లో మళ్ళీ సీజన్ రాబోతూ ఉంది. మన అదృష్టం కొద్ది ఏంటంటే ఇంకా ఐపీఎల్ ఎంతో 2 నెలలు నడుస్తుందా? 2 నెలలు ఐపీఎల్ అంటే జనవరి నుంచి సురువు చేసుకున్నాం అనుకో. జనవరి నుంచి జనవరి కాదు, ఇప్పుడు జనవరిలో అయ్యప్ప మాలలు ఇవి 45 రోజులు. ఇప్పుడు ప్రో కబడ్డీ కంటిన్యూ, అదొక 2 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఐపీఎల్ ఒక 2 నెలలు, అయిపోయినాక బిగ్ బాస్ 3 నెలలు, మళ్ళీ అది బిగ్ బాస్ 8వ. ఇంకా ఏడాదికి 12 నెలలు సరిపోతలేవు. ఇంకొక 2 నెలలు పెంచుకుంటే మన షెడ్యూల్ అంతా తెర మీదకి ఎక్కే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రజలకు ఎంటర్టైన్మెంట్కి ఏ డోకా కనిపిస్తలేదు. కానీ మెజారిటీ ప్రజలు, మీరు ఒకసారి చూడండి, వన్డే క్రికెట్ మ్యాచ్ అయితే దాదాపుగా 8-9 గంటలు నడుస్తుంది. అది 8 గంటలు అయితే పక్కా నడుస్తుంది అనుకుంటున్నా. 8-9 గంటలు, 8-9 గంటల సేపు ఎంతమంది చూస్తున్నారని చూస్తే 4 కోట్లు 5 కోట్ల మంది. ఈ 5 కోట్ల మంది ఈ 8 గంటలల్లా కనీసం 200 సంపాదించిన ఎంత పైకం అవుతుంది? ఏమన్నా కూలినాలు, ఉపాధి హామీ ఏదో కార్యక్రమం చేస్తే ఏది చేసినా కానీ ఎంత చేస్తే ఎంత సంపాదన ఉత్పత్తి అవుతుంది? ఇక మనం వట్టిగా పనేం లేకుండా టీవీల ముంగట కూర్చుంటే ఇక అందులో వచ్చే అడ్వర్టైజ్మెంట్లతోనే టీవీ అయినా బతాడు. అంతే తప్ప జనానికి కొరిగేది ఏముండదు. సేమ్ రాజకీయాల్లో ఉండేటువంటి ఎన్నికలప్పుడు కలహాలు, ఎన్నికల తర్వాత మిత్రత్వాలు ఎట్లుంటాయో క్రికెట్లో కూడా గట్లే ఉంటాయి, ఏడైనా గట్లే ఉంటాయి. ఇది అర్థం చేసుకోలేని ప్రజలే అంగీలు చెప్పుకుంటూ ఉంటారు. ఆడ పల్లవి ప్రశాంత్, ఇంకొక ఆయన, ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకునే. ప్రశాంతంగానే ఉన్నాడు, ఇతరుడు ప్రశాంతంగానే ఉన్నాడు, మధ్యలోనే అద్దాలు వాలిగాయి. అందుకోసమే ప్రజలారా, మీకు స్వార్థం ఉండాలి, మంచి స్వార్థం ఉండాలి. స్వార్థం లేకపోతే మీకున్నటువంటి ఆలోచన అంతా ఇతరుల కోసం ఖర్చు చేస్తే మీకోసం ఏ ఆలోచనలు మిగిలేయి. ఆ పని చేయండి. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మరి రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారా, లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేయబోతా ఉన్నారా, ఎట్లాంటి పరిణామాలు జరగబోతా ఉన్నాయి? రేపు అసెంబ్లీ అత్యంత కీలకంగా హాట్గా లెక్కలతో సహా పక్కాగా ప్రజల ముందుకు వచ్చి ఏంది ఇవాళ రేపా? రేపే అనుకుంటా. ఇవాళ ఏ వారం? బుధవారం. మరి ఇవాళను రేపు. రైట్, సరే. లెక్కలు అయితే పక్కాగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. మిచెల్ స్టార్క్ 24.75 కోట్లు. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అత్యధిక రేటు పలికిన ఆటగాడుగా ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 24.75 కోట్ల కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాదు 20.50 కోట్లకు సొంతం చేసుకుంది. డారిల్ మిచెల్ 14 కోట్లు చెన్నై, హర్షల్ పటేల్ 11.75 కోట్లు పంజాబ్, అలర్జీ జోసెఫ్ 11.50 కోట్లు బెంగళూరు, స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లు గుజరాత్ వేలం టాపర్లుగా నిలిచారు. వేలం పాటలో వీళ్ళు అమ్ముడు పోయిన అన్నట్టు. 24,75,00,000 ఒక జస్ట్ ఐపీఎల్ ఆటకు ఒక సీజన్కి. రైట్. ఇప్పుడు ఈ ఐపీఎల్ కథ ఇట్లో పెడితే ఇక్కడ మన నాయకులు వేలం వేస్తే ఎంత పోతారు? మన నాయకులు ఏం ధర వలుపుతారు? పోలేరా? పోయిన నలుగురు పోలేరా? ఈ దరిద్రం ఏంటంటే నాయకులే మనని కొంటుంటారు. ఈ క్రీడా రంగం ఇచ్చిపెట్టి పక్కకు వస్తే నాయకులు మనని కొంటుంటారు. ఐపీఎల్నేమో ఆటగాళ్ళని ఫ్రాంచైజీలు కొంటా ఉంటాయి.
ఇదో రికార్డు దాంట్లో 500 రూపాయల 500 గ్యాస్ సిలిండర్ ఈ నెల 28 నుంచే అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు గైడ్ లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మహిళల పేరుతో 70 లక్షల గ్యాస్ కనెక్షన్లు నేట ఈ నెల 28 నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ప్రతి పేదింటి మహిళకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 28 ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి 138వ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఈ గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకి అందించబోతా ఉంది. స్కీమ్ లాంచ్ కాబోతా ఉంది అనేది ఈ వార్త. 1885లో స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ను 500కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్ లైన్స్ ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు. కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరికి వర్తింపజేయాలి, ప్రభుత్వంపై పడే భారం ఎంత అనే లెక్కలు తీస్తున్నారు. రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు 3,000 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మహిళా సోదరిమణులారా, మీకు 500 రూపాయలు మీకంటే ఇదో బాధ. మళ్ళా మేమే తింటామా, మొత్తం మా మీదనే పోసుకుంటామా ఈ గ్యాస్ తెచ్చుకొని, మీకే కదా తలగా పెట్టేది అని అనుకోవచ్చు. కరెక్టే మీరు అనేది కూడా. అయితే ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తన 6 గ్యారంటీలో భాగంగా ప్రజానికానికి ఇచ్చింది. 500 రూపాయలు. ఇప్పుడు గ్యాస్ బుడ్డి ధర ఎంత ఉంది? 1100, 1200 ఉందా? 1200 ఉండే యాక్చువల్గా 200 తగ్గించి 200 తగ్గించారు. 1100 అనుకో. 1100 అంటే ఒక్క గ్యాస్ బుడ్డి మీద 600 తక్కువ చేసి ఇస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ స్కీమ్ ను లాంచ్ చేయబోతా ఉంది. మహిళల పేరుతో 70 లక్షల కనెక్షన్లు ఉన్నాయట. మీకు గ్యాస్ బుడ్లు అందించడం ద్వారా ప్రభుత్వం మీద దాదాపు ఎంత పడుతుందంటే 3,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. అయినా కూడా భారాన్ని భరించి ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు తీసుకురాబోతా ఉంది. రైట్గా ఇది మరో 49 మంది ఎంపీలపై వేటు. 3 రోజుల్లో 141 మంది సస్పెన్షన్. దేశ చరిత్రలో ఇంతమంది ఎంపీల సస్పెన్షన్ ఇదే తొలిసారి. పార్లమెంట్ 2/3 వంతు తగ్గిపోయిన ఆపోజిషన్ స్ట్రెంత్. బిల్లుల ఆమోదంలో బీజేపీకి నో ఛాలెంజ్. మరో 2 రోజుల్లో ముగియనున్న వింటర్ సెషన్. సస్పెన్షన్ల పర్వం. లోక్సభలోకి 2 దుండగులు ప్రవేశించి రచ్చ చేసిన మర్నాటి నుంచే పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ల పర్వం మొదలైంది. ఆ రోజు లోక్సభలో సమావేశాలకు అంతరాయం కలిగిస్తూ గందరగోళానికి కారణమైన 12 మందిని స్పీకర్, రాజ్యసభలో ఒకరిని చైర్మన్ సస్పెండ్ చేశారు. సోమవారం కూడా అదే సీన్ రిపీట్ కావడంతో ఉభయ సభల్లో ఏకంగా 78 మందిపై వేటు పడింది. లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది సస్పెండ్ అయ్యారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం మరో 49 మంది సస్పెండ్ అయ్యారు. వీరిలో చాలా మంది ఎంపీలు ఈ వింటర్ సెషన్ మొత్తానికి సస్పెండ్ కాగా మరికొందరిపై ప్రివిలేజెస్ కమిటీ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నారంటూ ఎంపీలందరినీ బయటికి వెళ్ళగొట్టారు. విపక్ష ఎంపీలంతా బయటనే ఉన్నారు. ఇక లోపల కేవలం కూర్చున్నది బీజేపీ వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ మిత్రపక్షాలే. పార్లమెంట్లో ఇక్కడ మీరు చూడండి, గమ్మత్ విషయం ఏంటంటే వాడు బాంబులు పొగ బాంబులు వేసినోడు వాడు ఏం చెప్పిండు, నేను ఇది దేశవ్యాప్తంగా చర్చ కావాలని చేసినాను. అవుతుంది అదే వాడు కోరుకున్నదే ఇక్కడ జరుగుతుంది. ప్రధానమంత్రి లేకపోతే అమిత్ షా గారు ఒక ప్రకటన చేసి దీనిపైన ఒక స్పష్టతనిస్తే సరిపోయే అంశానికి మొత్తం దేశ చరిత్రలోనే ఎన్నడూ సస్పెండ్ చేయనంత మంది ఎంపీలను సస్పెండ్ చేస్తే ఈ పరిస్థితులు అధికార పక్షానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులుగా దాపరించే అవకాశం ఉంది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనపై మంగళవారం కూడా ఉభయ సభలు దద్దరిల్లాయి. ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలు పట్టు వీడకపోవడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. గత బుధవారం లోక్సభలోకి 2 దుండగులు ప్రవేశించి స్మోక్ క్యాన్లతో పొగను రిలీజ్ చేసిన ఘటనపై చర్చ చేపట్టాల్సిందేనంటూ మంగళవారం కూడా రాజ్యసభ, లోక్సభలో సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. అయితే ఇక్కడ ప్రజలారా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటు ఈ 2 కలిపితే పార్లమెంట్. ఈ పార్లమెంటులో ఈ వింటర్ సెషన్లో జరగాల్సిన చర్చ ఏంది? ఒక్కసారి పార్లమెంటు నిర్వహణ ఒకరోజు ఖర్చు ఒక్కసారి చూస్తే మనం కోట్లలో ఉంటుంది.
ఎక్స్పెండిచర్ ఒక నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పార్లమెంట్ ఒక్కటే నిమిషానికి. ఈచ్ డే బిజినెస్ ఇన్ బోత్ హౌసెస్ ఈజ్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ ఫర్ అరౌండ్ 6 hours. స్పీకింగ్ టు financialexpress.com, PDT Achari, former Lok Sabha Secretary General, said it takes around 2.5 lakh per minute. అంటే ఒక్క నిమిషానికి 2.5 లక్షల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం. 2.5 లక్షల రూపాయలు అంటే ఒకరోజు 6 గంటలు సభ జరిగినా కూడా ఇది కోట్ల రూపాయల వ్యవహారం. అంటే ఒక్క నిమిషానికి 2.5 అంటే 60 నిమిషాలకు దాదాపు 1,30,00,000 దాకా ఖర్చు అవుతుంది. 1,30,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా పోగా ఇంకా మీదికెళ్ళి జరిగేటువంటిది ఏంటి అంటే ఆడ ప్రజా సమస్యలు చర్చకు వస్తాయా, ఏమైనా చట్టాల రూపకల్పనకి ఏమైనా పరిస్థితి జరుగుతూ ఉందంటే అది కనిపించట్లేదు. అత్త కావాల్సింది కదే, కోడలు కావాల్సింది ఇదే అన్నట్టుగా అక్కడ నరేంద్ర మోడీకి ఏమని ఉంటుంది, చర్చ జరగకపోతేనే మంచిది అనేటువంటి భావన ఉంటుంది. ఇప్పుడు గదే జరుగుతూ ఉంది. విపక్షాలు బైకాట్ చేసుడు, వాళ్ళు లొల్లిల్లే బిల్లులు పెట్టుకొని వెళ్ళిపోడు. ఒక బిల్లు ప్రతిపాదనకు వచ్చిన తర్వాత దాని మీద సమగ్ర చర్చ జరిగి సవరణలు ప్రతిపాదనలు ఇవన్నీ అయిపోయిన తర్వాత బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పోయి చట్టంగా మారుతుంది. ఆ పరిస్థితి లేకుండా గందరగోళాల మధ్య బిల్లులు వెళ్ళిపోతూ ఉంటే ఆ బిల్లులలో ఏముంది ఏం కథ ఎవడు పట్టించుకునే పరిస్థితిలో లేదు. కోట్ల రూపాయలు మొత్తం కోట్ల రూపాయలే ఒక్క రోజుకి, ఒక్క నిమిషానికి 2.5 లక్షల రూపాయలు పార్లమెంట్ నిర్వహణ ఖర్చు. 2.5 లక్షల రూపాయలు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనపై మంగళవారం ఉభయ సభలు దద్దరిల్లాయంటూ ఈ వార్తను చూస్తా ఉన్నాం. ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలు పట్టు వీడకపోవడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. గత బుధవారం లోక్సభలో 2 దుండగులు ప్రవేశించి స్మోక్ క్యాన్లతో పొగను రిలీజ్ చేసిన ఘటనపై చర్చ చేపట్టాల్సిందేనంటూ మంగళవారం కూడా రాజ్యసభ లోక్సభ ఇంకో 2 రోజులు అయితే సమావేశాలు అయిపోతుంది. చేతులు దొరుకుని నామకే వాస్తే సమావేశాలు అయినాయి పోయినాయి. దేశంలో ఉన్న సమస్యలు కథం ఇక వెటన పోని. ఇప్పుడు పొగ బాంబు కంటే మించింది లేదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. చైనాలో పెను భూకంపం, 127 మంది మృతి. చైనాలో సోమవారం అర్ధరాత్రి పెను భూకంపం సంభవించింది. 127 మంది చనిపోగా 700 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైంది. గన్సు, క్వింగాయ్ ప్రావిన్సుల్లో సుమారు 7,000 ఇండ్లు నేలమట్టమయ్యాయి. వాటి శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మృతులతో పాటు గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూమి కంపిస్తున్నప్పుడు ఇండ్లు, రెస్టారెంట్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ దెబ్బతిన్నది. కరెంటు సరఫరా నిలిచిపోయింది. చాలా పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. చైనాలో భూకంపం సంభవించి 127 మంది దాకా చనిపోయారట. తీవ్ర స్థాయిలో భూకంపం. ఇక పూర్తి స్థాయి డీజీపీగా రవి గుప్తా, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అంజనీ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, సిఐడి అదనపు డీజీగా శిఖా గోయల్, ఏసీబీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్. 20 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్స్ ఇచ్చింది. అయితే కేసీఆర్ సంఖలో చేరి మొత్తం అరాచకాలు చేసినటువంటి పోలీస్ అధికారులను కంప్లీట్ గా ప్రాధాన్యత లేని పోస్టులకు పరిమితం చేసింది కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళ గత పరిపాలన, వాళ్ళ గత పర్ఫార్మెన్స్. వాస్తవానికైతే ఈ జన్మల పాపం చేస్తే వచ్చే జన్మల ప్రాయశ్చిత్తం ఉంటుంది, అట్లా ఏం లేదు. ఈ జన్మలు చేసింది ఈ జన్మలనే అంతా ఉంది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే. ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఖర్గే మాత్రం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. రైట్ గా ఎన్డీఏ కూటమికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ ప్రతిపాదిస్తే, అయితే నేను కాదు, ఎన్నికలు అయిన తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఆలోచిద్దామనేటువంటి మాటను అక్కడ ఇండియా కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే చెప్తా ఉన్నారు. ఇక ఫేక్ ఒరిజినల్ వీడియోకి తేడా తెలియదా, అందుకే మీరు ఓడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. బీజేపీ వీడియో క్రియేట్ చేస్తే బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తుంది. కేటీఆర్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్. సిద్ధరామయ్య ఫేక్ వీడియోను రీట్వీట్ చేసిన కేటీఆర్, కర్ణాటకలో హామీల అమలుకు డబ్బులు లేవంటున్నారు.
తెలంగాణలో ఇదే జరుగుతున్నదా అని కామెంట్. కేటీఆర్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ డీకే ఫేక్ లెటర్ ను కూడా ఇట్లనే సర్క్యులేట్ చేశారని ఆగ్రహం. ఈయన పని మొత్తం కేటీ రామారావు ఈ బ్యాచ్ పని మొత్తం ఇదే, ఫేక్ తయారు చేయాలి, ఫేక్ వేయాలి. ఇక్కడ శనార్థి తెలంగాణ పేరును కూడా వాడుకొని ఏందన్నది ఇగో డియర్ శ్రీ సిద్ధరామయ్య గారు, we have lost the election because your party had shamelessly misled the people of Telangana with fake promises తోటి చేసిందని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు సిద్ధరామయ్య. మిస్టర్ కేటీఆర్ BRS, do you know why your party is lost in Telangana election? Because you don't even know how to verify what is fake and edited and what is the truth అనేది ఆయన కౌంటర్. నీకు ఫేక్ నిజానికి తేడా అనేది తెలియదురా నాయన, నీకు మొత్తం ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అనని మాటల్ని అనిపించినట్టుగా అదే వాయిస్ లో పెట్టి డ్రామా ఆడుతా ఉన్నారు డ్రామారావు బ్యాచ్. అయితే మీ దరిద్రం ఏంటంటే ఇదంతా దొరికిపోతా ఉన్నారు. ఇక్కడ క్యూ న్యూస్ పేరు మీద, శనార్థి తెలంగాణ పత్రిక పేరు మీద కూడా అనేకమైనటువంటి ఫేక్ వార్తల్ని క్రియేట్ చేశారు. ఇగో చేసిండ్రు, ఇగో ఇట్లా ఏది ఒక నిమిషం ఫేక్ వార్తల్ని క్రియేట్ చేశారు. దాని గురించి మాట్లాడదాం, దాని గురించి సపరేట్ వార్త ఉంది, మాట్లాడదాం ఖచ్చితంగా. అయితే ఈ ఫేక్ వీడియోలను తయారు చేసి ఫేక్ గాళ్ళంతా ప్రచారం చేస్తూ ఉంటారు. తీన్మార్ మల్లన్న మా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండని వీళ్ళు ఎవరు తయారు చేస్తా ఉన్నాడంటే నమస్తే తెలంగాణ పత్రికలోనే ఇంకొక పత్రిక తయారవుతుంది, దాని పేరు ఏదో పత్రిక, అది తెలంగాణమో బిలంగానమో, వాళ్ళే తయారు చేసి ఓని పంపుతా ఉంటారు. అక్కడ డిజైన్ అవుతా ఉంది ఇదంతా. నిన్న కేసులు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ పైన. తెలంగాణలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేనే అవి చేయాలని మీరు తట్టుకోర్రా భయ్యా. నేను అవి చెయ్యాలనుకుంటే నేను 10 నిమిషాలు కేటాయిస్తే అలా కలవడం అయిపోతుంది. 10 నిమిషాలు కేటాయిస్తే అదే చేయాలనుకుంటే ఇగో ఫేక్ వీడియోలు, సిద్ధరామయ్య ఫేక్ వీడియోలతోటి డ్రామా ఆడిండు డ్రామారావు. అప్పుడేమో డీకే శివకుమార్ ఫేక్ లెటర్ తయారు చేసిండు. మొత్తం ఇదే బ్యాచ్. వీళ్ళ అయ్య పరిపాలన ఎంత ఫేక్ గుండెనో ఇది కూడా అంతే ఫేక్ గుండే. శనార్థి తెలంగాణలో అద్భుతమైన కథనం ఉంది, అక్కడికి పోయినాక ఈ ఫేక్ గాల గురించి మాట్లాడుకుందాం. ఇక ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తాం. సీఎం రేవంత్ ఉమ్మడి భవన్లోని ఆస్తుల విభజనపై అధికారులతో సమీక్ష. తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందన్న ఆఫీసర్లు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం చర్చలు. కేసీ వేణుగోపాల్తో 15 నిమిషాల పాటు ఆయన సమాలోచనలు చేశాడు. ఢిల్లీలో అధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ కట్టబోతా ఉన్నారు. అయితే విభజన ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ వాటాకు 8.245 ఎకరాల భూమి వస్తుందని ఆఫీసర్లు చెప్పినట్ట. అక్కడ కొత్త నిర్మాణాన్ని చేపట్టే ప్రయత్నంలో ఉంది తెలంగాణ సర్కార్. స్కిల్స్ పెంచుకోవాలి, మానసికంగా దృఢంగా ఉండాలి. రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని స్కూల్ సిలబస్ ను రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేవలం అకాడమిక్ నాలెడ్జ్నే కాకుండా లైఫ్ స్కిల్స్ ను పెంచుకునేలా స్టూడెంట్లకు సిలబస్ ఉండాలన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020ని ప్రవేశపెట్టిందని ఆమె తెలిపారు. మంగళవారం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారట. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇందులో చాలా మంది ఇప్పుడున్న పొలిటీషియన్లో సగం మంది ఇలా చదువుకున్నారు. మంగళవారం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి గారు, గవర్నర్ తమిళసై, మంత్రి సీతక్క గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇవాళనే అసెంబ్లీలో ప్రజెంటేషన్. గత ప్రభుత్వం చేసిన అప్పులు, చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ఖర్చులను వివరించున్న సీఎం రేవంత్ రెడ్డి. రైట్ గా ఇవాళ అసెంబ్లీ సెషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకురి ప్రజలారా. ఎందుకంటే కేటీ రామారావు వాళ్ళ అయ్య వాళ్ళ కుటుంబం చేసిన పెంట, హరీష్ రావు చెప్తున్న అబద్ధాలన్నీ ఇవాళ పటాపంచలు కాబోతా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ మొత్తం వైట్ పేపర్ ను రిలీజ్ చేయబోతా ఉన్నాడు. వీళ్ళు చేసిన వాస్తవానికి తెలంగాణ అప్పు ఎంత అనుకున్నారు? 5 లక్షల కోట్లని మనకు చెప్పారు. నిన్న మిత్రుడు చెప్తా ఉన్నాడు 5 కాదన్నా 8,80,000 కోట్లు ఈఎంఐలు కట్టలే ఇంకా అనమాట. అప్పుల ఈఎంఐలు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడికి వచ్చిందంటే ప్రజలారా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక మనిషి ఊళ్ళో అప్పు చేసిండు అనుకో, అప్పు చేసిన సుదర్శన్ వస్తుంటాయని ఎల్లుకు అప్పు చేసి, సరే అప్పు చేస్తే నా దగ్గర చేసి ఇంకో తాను చేసి ఎవ్వనికో రూపాయి ఇస్తలేడు. ముందేం చేసిండు? నా అప్పు కట్టినందుకు ఈయన తాను తెచ్చిండు.
ఈయన రూపాయి మిత్తిది, 2 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి, 4 రూపాయల మిత్తి, ఇట్లా అప్పులు చేసుకుంటే పోయి ఆఖరికి చేతులు లేవట్టిను. చేతులు లేవాడితే ఇప్పుడు ఎవడన్నా అప్పిస్తుండొచ్చినా ఎవడిగాడు. సేమ్ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి గిడికే తెచ్చిండు. అప్పులకు మిత్తి పైసలు కడితానికి అప్పు చేసుకొచ్చిండు కేసీఆర్. ఇగో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సర్వనాశనం అయిపోయిన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ లెక్కలు చూడుర్రి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి లెక్కలు, వాటి కథ మీరు చూడుర్రి. కళ్ళు బైర్లు కమ్మి ఇన్ని రోజులు తీన్మార్ మల్లన్న చెప్పిన దానికంటే ఎక్కువ మీకు అర్థమైపోతుంది మొత్తం ఈ పిక్చర్ అంతా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు అసెంబ్లీలో ప్రెజెంటేషన్. గత ప్రభుత్వం చేసిన అప్పులు, చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ఖర్చులను వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తప్పకుండా చూడండి ప్రజలారా. కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ వాయిదా. ఈ పిల్పై ప్రభుత్వం వైఖరి ఏమిటో చెప్పాలని కోర్టు ఆదేశం ఇచ్చింది. కాళేశ్వరం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక కేసు ఫైల్ అయింది. హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజా సంపదను కొల్లగొట్టినటువంటి గత పాలకులపైన చర్యలు తీసుకోవాలి, దీనిపైన సమగ్ర ఎంక్వైరీ జరగాలని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇష్యూరు. దానిపైన ప్రభుత్వ వైఖరి ఏంది, ఈ ప్రజల నుంచి ఇది వచ్చింది, మీరు ఏమంటారని ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. దీనిపైన సమగ్ర ఎంక్వైరీ జరగాలని గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, అనేక మంది కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, కాళేశ్వరం కథ ఏందో తేలాలని చెప్తూనే ఉన్నారు. మీరు బంగారు తెలంగాణ చేస్తే ప్రజావానికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయి? ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలు అంటారా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నాడు మంత్రి. మీరు బంగారు తెలంగాణ చేసినాం, ఎవ్వరికే బాధ లేదని. ఎవ్వరికే బాధ లేకపోతే ఈడ ప్రజావానికి ఇంతమంది ఎందుకు వస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. దీనికి సమాధానం ఉండదు. వాళ్ళకి పనిపాట లేకొస్తుందని చెప్తారు ఈ సన్నాసులు. ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలు అంటాడు. 12 రోజులకే. అప్పుడేమన్నాడు కేటీ రామ, మాది పసిగుడ్డు ప్రభుత్వమా, 4 ఏళ్ల కడితే మాది పసిగుడ్డు ప్రభుత్వమా, కొత్త సంసారమా, కుదురుకోవద్దా, బుడిబుడి నడకలేస్తా ఉంది ఇప్పుడే అని చెప్పిండు. తీరా 2014-18 ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు రాగానే హామీలన్నీ అమలు చేసేసినాం అని చెప్పు. రేక నిరమోని దాకా కొత్త సర్కార్ అంటివి, కొత్త సంసారం అంటే హామీలన్నీ అమలైనాయంటి. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏమంటున్నావు, 2023 మొన్న ఎన్నికల దేశంలోనే నంబర్ 1 చేసేసినాం అయిపోయింది అని అంటాడు. ఇవన్నీ చేస్తే ఇన్ని వేల మంది ప్రజలు ఆడ ప్రజాభవన్ ముందుకు ఎందుకు వస్తారు? ప్రజాభవన్ కాడికి ఫిర్యాదులు తీసుకొని ఎందుకు వస్తారు? నేను గతంలోనే చెప్పిన క్యూనిస్ ఆఫీస్ కాడికి పెద్ద లైన్ రోజు మంది, చాలా మంది. మరి వీళ్ళు అంతెందుకు వస్తారు? వీళ్ళు బంగారు తెలంగాణ చేస్తండి, వీళ్ళు చెప్పిన అన్ని బజవాయి మాటలు. గతంలో కేసీఆర్ కేటీఆర్ చెప్పిన అన్ని 1 నంబర్ చోర్ మాటలు. కాబట్టే ఈ వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. విత్తనం వేసి మొలకెత్తాక కదా నకిలీదో అసలుదో తేలేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం ఇస్తున్నాం. నిజాలు బయట పెడుతుంటే మీరు భుజాలు తడుముకోవడం ఎందుకు? అధికారంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ లీడర్లు ఇంకా భ్రమపడుతున్నారని ఫైర్. ప్రజావానికి 5,000 అప్లికేషన్లు. జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన జనం అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మామూలు కాదు. వీళ్ళు మంచి చేసి నింటే, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని మంచిగా ఉద్ధరించినంటే ఇగో ఇంతమంది పేదోళ్ళు ఇగో పొన్నం ప్రభాకర్ చూస్తున్నాడు. ఇగో ఇంతమంది వచ్చి సమస్యలు ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు? మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తాను మాట్లాడింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావు మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దాని వదలు వీళ్ళే మాకు ప్రజెంటేషన్ అవకాశం అయింది, మీ నకిలీ హామీలు మీరు ఏం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడేస్తారు? అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభద్ర లెక్క 6 గ్యారంటీలు జపం చేయాలి, చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి. వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు. అట్లా ఉంటుంది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా జరుగుకుంటున్నారు. ఇవన్నీ మా ప్రభుత్వం మారింది, కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తూనే అంటారు పత్రికలన్నా. అధికారం మారింది,
వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్ గైనరు మైకులు కొడతావు వీళ్ళ కొడతావు ఏంటది నడవని అని మేము గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. ఆటో డ్రైవర్లకు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిండు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఆటో డ్రైవర్ కార్మికులారా మీకు ఎలాంటి నష్టం కలగకుండా ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి అని చెప్పి మేము ఆహ్వానిస్తా ఉన్నాం మీ డిమాండ్లను అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ప్రకటన చేసి ఎవడని చేసినాడా గతంలో ఎవడన్నా కనీసం ఈ రీతిన ఓ మంత్రి వచ్చి నేనున్నా అని చెప్పానన్నాడా? ఇటు ఇటు ఇట్లా కూర్చుంటారు కేసీఆర్ మహమూద్ అలీ ఇక వీళ్ళంతా ఇట్లా కూర్చొని రవాణా శాఖ మంత్రి ఎవడో తెలియదంట, విద్యాశాఖ మంత్రి ఎవడో తెలియదు, ఎవరేందో తెలియదు. సొంతంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో సొంతంగా ఒక మంత్రి సొంత నిర్ణయంలో ఒక చర్చలు నేను చేస్తా నేను చూసుకుంటా నేను ఉన్నా అని చెప్పి చెప్పగలుగుతాడా? ఇది కాంగ్రెస్ లోనే సాధ్యం. మొత్తం అందరినీ కలిసిండు ఆయన పబ్లిక్ కి. ఇక జంక్షన్లు జామ్, హైదరాబాద్ లో గాడి తప్పిన ట్రాఫిక్ 10 రోజులుగా ఆగమాగం, పీక్ అవర్స్ లో కంట్రోల్ ఉంటలే, పాయింట్ డ్యూటీలో కనిపించని పోలీసులు, నియంత్రణ మొత్తం సిగ్నల్లకే వదిలేసిండ్రు, పట్టించుకోని పెద్ద ఆఫీసర్లు, ఉదయం సాయంత్రం జనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు, రాత్రి 8 గంటలు దాటితే నడి రోడ్డుపై నరకమే అంటూ హైదరాబాద్ బేగంపేటలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి ఫోటోను చూపిస్తూ చెప్తా ఉంది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ గాడి తప్పుతున్నది, కంట్రోల్ చేసేవారు లేక ఎక్కడికక్కడే జంక్షన్లు జామ్ అవుతున్నాయి. ఉదయం సాయంత్రం సమయాల్లో పరిస్థితి ఘోరంగా ఉంటున్నది, వాహనాలు ముందుకు కదలక నడి రోడ్డుపై జనం నరకం చూస్తున్నారు. గత 10 రోజులుగా ఇలానే ఉంటున్నది. విఐపీలు వచ్చి వెళ్లే సమయాల్లో మాత్రమే కనిపించే ట్రాఫిక్ సిఐలు ఎస్ఐలు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో రోడ్లపై ఉండడం లేదు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్ బాధ్యతలను కానిస్టేబుల్స్ హోంగార్డులకే అప్పగించడంతో పీక్ అవర్స్ లో ప్రధాన కూడళ్లు రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోతున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రాఫిక్ జామ్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రయాణించే మార్గాల్లో కూడా ట్రాఫిక్ ను ఆపొద్దని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడం గమనార్హం. ఫీల్డ్ లో కానిస్టేబుల్ హోంగార్డులే. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2500 మంది ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ట్రాఫిక్ సిబ్బంది రోడ్ల మీద కనిపిస్తలేరు, రోడ్లు జామ్ అయిపోతా ఉన్నాయి ట్రాఫిక్ వాహనాలతో అని చెప్పి వార్తను చూస్తా ఉన్నాం. దాన్ని వెంటనే సరి చేస్తారు అధికారులు, సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏకంగా ముఖ్యమంత్రి నా కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి, ట్రాఫిక్ ఆపకండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మరి ఎందుకు జామ్ అవుతా ఉన్నాయి? కేసీఆర్ ఉన్నాడు అనుకుంటున్నా, ఇంకా లేడు భయ్, ఇప్పుడు రోడ్డు ఎక్కురి. నువ్వు గొప్ప ఐపీఎల్ క్రికెట్ ఎవరి కావాలి చిన్న, ఓకే ఐపీఎల్ వేలమాట. అయితే నువ్వు అది కావాలి ఇది కావాలంటారు ఆ పిల్లల్ని, క్రికెటర్ కావాలంటారు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రాంగం ఒకరోజు పర్యటనలో విస్తృత స్థాయి భేటీలు, వేణుగోపాల్తో మంత్రివర్గ విస్తరణపై మంతనాలు, తెలంగాణ నుంచి సోనియా పోటీపై సమాలోచన, ఉమ్మడి ఆస్తుల విభజనపై అధికారులతో చర్చలు, కొత్తగా తెలంగాణ భవన్ నిర్మాణంపై దిశానిర్దేశం, తుగ్లక్ రోడ్ లో కేటాయించిన ఇంటికి తొలిసారిగా వెళ్లిండు. ఈ తుగ్లక్ రోడ్ లో గత 20 ఏళ్ల నుంచి కేసీఆర్ ఉండేటోడు. ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అది అధికారిక నివాసంగా ఢిల్లీలో వాడుకుంటా ఉన్నారు. అధికారులు ఆ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. ఆ ఇంట్లోకి ఎవడు పురుగు పోనిచ్చేది లేదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి ఢిల్లీలో ప్రత్యేక నివాసం ఉన్నది. అవును, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, అన్ని ఉన్నాడు. ఇక పేదింటికి కొత్త రూపు, ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు, గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు, గ్రామ సభల్లో కొత్తగా స్వీకరణ, అర్హుల ఎంపిక, పేరు ఇందిరమ్మ ఇల్లు, నిర్మాణానికి 5 లక్షలు, ఈ నెల 28 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురు, సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆఫ్లైనా అని చర్చలు, ఏఈడిఈ పోస్టుల భర్తీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలారా, ఈ నెల 28 నాడు గ్రామ సభలు పెట్టి ఎవరికైతే ఇండ్లు లేవో ఇండ్లు లేని వాళ్ళ ఇంటి దరఖాస్తులు, ఇంటి జాగా లేని వాళ్ళ దరఖాస్తులు ఇవన్నీ తీసుకొని ఇల్లు ఏ నమూనాలో కట్టాలి, దానికి 5 లక్షల రూపాయలు ఏ స్థాయిలో ఇవ్వాలి అనేటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతా ఉంది. ఈ నెల 28 తారీఖు నుంచి మీ గ్రామాల్లో గ్రామ సభలు. ఇప్పటిదాకా కేసీఆర్ కు దరఖాస్తులు ఇచ్చినాం సార్, మస్తు ఇచ్చినాం, అవన్నీ రద్దు. కేసీఆర్ కి ఇదివరకు ఇచ్చిన ఉత్తే ఇట్లా ఎన్నికలు రాగానే ఇట్లా తీసుకుంటూ బుట్ట చెత్త బుట్టలో పడేసి, కానీ ఇప్పుడు అట్లా ఉండదు. దయచేసి మీరు
మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, ఇండ్లు లేని పేదల అప్లికేషన్లు పెట్టుకోండి, రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి, గ్యాస్కు సంబంధించిన వ్యవహారం కానీ మీ సమస్యలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే గ్రామ సభలను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. గతంలో కేసీఆర్ ఎర్రవల్లి నరసన్నపేట కాడ గ్రామ జ్యోతి అని పెట్టిండు. ఆ జ్యోతి ఆన్నే ఆరిపోయింది. ఆ జ్యోతి గ్రామ జ్యోతి పథకం ఆన్నే గుచ్చి ఆన్నే అంతం అయిపోయింది. ఇక అట్లుండే రైట్. ఇక గూడు లేని పేదలకు ఇల్లు నిర్మించేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమవుతుంది. ఈ మేరకు గ్రామాల వారీగా సభలను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించనుంది. పథకానికి ఇందిరమ్మ ఇల్లుగా నామకరణం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. 3-4 డిజైన్లలో ఇంటి నమూనాలను గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేస్తుందని, ఈ మేరకు శాఖాపరంగా ఫైలు కూడా కదిలిందని చెప్తున్నారు. కాగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించింది. ఇప్పటికే 2ంటిని అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇంటి నిర్మాణ పథకానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వచ్చిన అన్నింటినీ రద్దు చేసి కొత్తగా స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. పథకం పకడ్బందీ అమలుకు వీలుగా గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. కాగా పేదల ఇంటి నిర్మాణానికి సాయంపై పూర్తి పారదర్శకత ఉండాలని చెప్పి అధికారులను హెచ్చరించారు పాలకులు. ఇక గ్రామ సభలు ఇక ప్రజా సదస్సులుగా మారబోతా ఉన్నాయి. రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ లో వీటిపైనే ప్రధాన చర్చ. ప్రజా సమస్యలకు గ్రామ స్థాయిలోనే సత్వర పరిష్కారం. హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందన్న యోచన. ప్రభుత్వ ప్రాధాన్యాలు కార్యాచరణపై కలెక్టర్ల దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇప్పుడు ప్రగతి భవన్ కాడికి వేలాది మంది వస్తా ఉన్నారు. అదే గ్రామ స్థాయిలో వాళ్ళ సమస్యలు కనుక పరిష్కరించగలిగితే ఇంతమంది రారు కదా. అందుకోసమనే కలెక్టర్లతోని గ్రామ స్థాయిలో ప్రజా సదస్సులు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు కలెక్టర్లతోని ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించబోతా ఉన్నాడు. ఇది ఒక శుభ పరిణామం. అప్పుడు చెప్పుకుందామంటే ఎవరు లేడు, ఎవరిని చెప్పుకోనో తెలియదు. ఇక డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు. రోడ్ సేఫ్టీ అథారిటీకి అంజన్ కుమార్ మళ్ళీ తప్పులు చేయొద్దంటూ వార్నింగ్. ఏసీబీకి చీఫ్ గా సివి ఆనంద్, సిఐడికి శిఖ, మహేష్ భగవత్ కు రైల్వే రోడ్డు భద్రత, విజిలెన్స్ డీజీగా రాజీవ్ రతన్, పోలీస్ అకాడమీకి అభిలాష్ బిస్తు, హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర. వీళ్ళు ఎంత ఏ స్థాయిలో ఉండే వాళ్ళని తెచ్చి ఏడేసింది చూడు. అందుకే అధికారాన్ని చూసి ప్రజలకు హాని చేస్తే పరిస్థితులు ఇట్లే ఉంటాయి. 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ. రవి గుప్తాను డీజీపీగా కొనసాగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేసిన ఉత్తర్వుల్లో 20 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. రవి గుప్తాను కోఆర్డినేషన్ డీజీగా బదిలీ చేస్తూ డీజీపీగా బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల కమిషన్ వేటుతో డీజీపీ పదవి కోల్పోయి వెయిటింగ్ లో ఉన్న అంజన్ కుమార్ అంతగా ప్రాధాన్యత లేని రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా బదిలీ అయ్యారు. దాంతో పాటు లూప్ లైన్ గా భావించే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సిపిగా పనిచేసి ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన సివి ఆనంద్ ను అవినీతి నిరోధక శాఖ చీఫ్ గా బదిలీ అయ్యారు. సిఐడి చీఫ్ గా ఉన్న మహేష్ భగవత్ ను రైల్వే రోడ్డు భద్రతా విభాగాన్ని బదిలీ చేశారు. రేవంత్ సర్కార్ ఇప్పటికే 2 దఫాలుగా ఐపీఎస్ లను ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా సిద్ధరామయ్యపై ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్. ఫేక్ వీడియో షేర్ చేసి ఉన్నదా మరి ఆ ఫేక్ వీడియో? ఆ ఫేక్ వీడియో ఏంది అంటే దాంట్లో ట్విట్టర్లో ఉంది. ట్విట్టర్లో ఈయన ఫేక్ వీడియో షేర్ చేసిండు. అయితే అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టుగా బ్లాక్ చేసిండే కేటీఆర్. అయ్యో, అయితే అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్టుగా చేసిండు అనమాట. చేస్తే కౌంటర్ కేటీఆర్ టిఆర్ఎస్ బ్లాక్ నన్ను బ్లాక్ చేసిండు కేటీఆర్. ఫేక్ వీడియోలు చేసుట్లా కేటీ రామారావు మునగాడ. అయితే ఈ ఫేక్ గాళ్ళ భరతం బట్టే పని అయితే ఉంది. అటు కర్ణాటకలో ఈ ఫేక్ గాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఆల్రెడీ ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరికొంతమంది ఫేక్ గాళ్ళ కోసం వేట కొనసాగుతూ ఉంది. తీసేసి ఉంటాడే, ఇజ్జత్ పోతుందిగా. చేయగానే ఆయన కౌంటర్ ఇచ్చిండు. అరే నువ్వు పెట్టింది ఫేక్, అది వాళ్ళు క్రియేట్ చేసిండ్రు, ఎవరు బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసింది, నువ్వు షేర్ చేసి నువ్వు, అందుకనే నువ్వు ఫేక్ ఏదో నిజమేదో తెలియదు కాబట్టి నువ్వు ప్రభుత్వం కూలిపోయిందని చెప్పిండు ఆయన.
డిలీట్ చేసిండు డిలీట్ చేసిండు ఫేక్ వీడియోని డిలీట్ చేసిండు. అందుకే ఈ ఫేక్ గాళ్ళతోటే వచ్చింది బాధ అన్నట్టు. ఈ ఫేక్ గాళ్ళకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణలో మనం కాసేపట్లో అసలు వీడియో పెట్టిండు మళ్ళీ ఆయన సిద్ధరామయ్య అసలు వీడియో పెట్టిండు. నువ్వు పెట్టింది ఫేక్, ఇది అంతా పెట్టి ఇట్లా మార్పింగ్ చేసేసిండ్రు, ఇది అసలు వీడియో అని చెప్పేసి అసలు వీడియో కూడా పోస్ట్ చేసి అంతే. మసిబుసి మారేడుగా చేసుడే కదా ఇలా పని అంతా, ఇలా జీవితం అంతా గదేనా. చేతగాని హామీలు ఎందుకంటూ విమర్శ. ఘాటుగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి అబద్ధాలేవో నిజాలేవో మీకు తెలియట్లేదు, అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ఓడామన్న కేటీఆర్ హైదరాబాద్కు వచ్చేయండి. పార్లమెంట్ సమావేశాల వేళ 16 మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ నేడు భేటీ కాబోతా ఉన్నట్టు. అయితే అందుకే ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ లంగ పనులు చేసినందుకే జనం ఓడగొట్టిరు టీఆర్ఎస్ పార్టీని. ఫేక్ వీడియోను షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ సర్కారును బదనాం చేయాలనుకుంటారు. మీరు ఫేక్ కాలం మిమ్మల్ని మీ పనిలోనే ఉన్నాము, మీ పని జరుగుతూనే ఉంది, మీ పని మీరు ఏడున్నా వదిలిపెట్టాం. ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల్ని మోసం తప్పుదో పట్టించాలని చూసే ఫేక్ గాలను వదిలిపెట్టాం. అందుకే కేటీ రామారావును వదిలిపెట్టకుండా ఇంటికి పంపించింది. జర్ర అయితే గుడ్లెల పెట్టు సిరిసిల్ల కాడ అయిపోయేది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య మంగళవారం ట్విట్టర్లో యుద్ధం కొనసాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని సిద్ధరామయ్య అక్కడి అసెంబ్లీలో చెప్పినట్టుగా ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను చెప్పని మాటలను చెప్పినట్టు ఫేక్ వీడియో బీజేపీ ఐటీ సెల్ సృష్టించిందని సిద్ధరామయ్య ఇప్పటికే మీడియాకు స్పష్టం చేశారు. ఆ విషయం తెలియని కేటీఆర్ దగ్గరకు వచ్చిన అదే వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసేందుకు డబ్బులు లేవని అంటున్నారు. హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచించారా? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతుందంటూ ఫేక్ వీడియోను తో పాటు కామెంట్లు పెట్టి సిద్ధరామయ్యను కడిగేశారు. దీనిపై సిద్ధరామయ్యని నీయాసోటి ఫేక్ గా లేడు, ఇది ఫేక్ వీడియోరా బాబు. ఇప్పుడు ఫేక్ వీడియో అసలు వీడియో పెట్టేసిన అసలు వీడియో పెట్టేసి సిద్ధరామయ్య అకౌంట్ చూస్తే ఆయన అకౌంట్ చూద్దాం. ఇదే ఉన్నట్టుంది. ఇదేనా? ఇదే, ఇది ఒరిజినల్ వీడియో. ఏది బీజేపీ పార్టీ ఫేక్ వీడియోని తయారు చేసింది. వాళ్ళ ఇంట్లో సిద్ధాస్తులు కదా. ఈ రాజ్యత్వంలో ಹೋರಾಟ ಮಾಡ್ತೀವಿ, ಯಡಿಯೂರಪ್ಪನವರು ಹೇಳಿದ್ರು ಇಡೀ ರಾಜ್ಯ ತುಂಬ ಹೋರಾಟ ಮಾಡ್ತೀವಿ. ನಿಮ್ಮ ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ ಹೇಳಿದ್ರಿ 2018ರಲ್ಲಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ಮೊದಲನೇ ಕ್ಯಾಬಿನೆಟ್ ನಲ್ಲೇ 1 ಲಕ್ಷದವರೆಗೆ ರಾಷ್ಟ್ರೀಕೃತ ಬ್ಯಾಂಕ್ಗಳಿರ್ಬೋದು, ಸಹಕಾರ ఇదే మాటను ఇదే ఫేక్ విషయాన్ని కేటీ రామారావు అంటే బీజేపీ వాళ్ళు తయారు చేశారు. బీజేపీ వాళ్ళు తయారు చేసి కేటీ రామారావుకి ఇస్తే కేటీ రామారావు తెలివి తక్కువడు ఏం చేసిండో అలా పెట్టిండిగా. అలా పెడితే ఆయన అసలు వీడియో పెట్టిండు దానికి కౌంటర్. ఇది నీకు అసలుకు ఫేక్ తేడా తెలుస్తలేదు. అసలుకు ఫేక్ తేడా తెలియదు, అందుకే నేను నోడగొట్టిరని తిట్టిండు. హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేయాలా వద్దా? తెలంగాణ ప్రజలారా ఏమంటుండు కేటీ రామారావు? హామీలు ఎగ్గొడుతందుకు చెప్తున్నట. హామీలు ఎగ్గొడుతందుకు కాదు, మీ ఈ బలగొడుతందుకు. అది తెలంగాణ ప్రజలారా శ్వేతపత్రాలు కేసీఆర్ చేసిన అంటే శ్వేతపత్రం అంటే ఏంటిదంటే కొంతమంది అంటే నిరక్షరాస్యులు ఉంటారు. శ్వేతపత్రం అంటే ఏంటిదంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ఏం జరుగుతుంది ఏం జరిగిందనే విషయాన్ని కరెక్ట్గా క్లియర్గా చెప్పడాన్ని శ్వేతపత్రం అంటారు. ఆ శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఏం చేసింది, లంగపత్రాలు ఏం జరిగినాయి, దేనికి ఏం ఖర్చు పెట్టారు, ఏమని చెప్పిండ్రు, ఈ కథలన్నీ కూడా క్లియర్గా బయట పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది దాన్ని అన్నట్టు, అది శ్వేతపత్రం. ఆ శ్వేతపత్రం విడుదల చేయొద్దు అట్లా అని అంటున్నాడు. ఇక విడుదల చేస్తే నీకేమైంది? నిజంగా అద్భుతంగా ఉన్నప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తే నీకేమైంది అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పొద్దు అంటున్నానమాట. అర్థం చేసుకోరు ఇక. రైట్. శ్వేతపత్రాలు అంటే ఇవి బయటికి వస్తే ఏది మన ఇది ఉందిగా కాళేశ్వరం కథ, తర్వాత కాదు కేబుల్స్ లీక్ చేసిండు చూడు. ఓకే, అమెరికా రహస్యాలు బట్టబయలు చేసిండు చూడు. వికీలీక్స్ పేపర్లు ఎట్లుంటాయి, ఇక ఇవి గట్లుంటాయి అన్నట్టు ఇప్పుడు ఇలా కథ కూడా. ప్రజలారా ఇక పోల్ పెట్టినా చెప్పండి,
కేసీఆర్ దోచింది ఎంత దాచింది ఎంత లెక్క తేలాలా వద్దా? దోచిన సంపద లెక్క తేలాలి, దోచిన సంపద లెక్క బయటికి తీయొద్దు. ఈ రెండు ఆప్షన్స్ మీ ముంగట పెట్టినా ఇవి చెప్పొద్దట. ఇప్పుడు ఉత్సపడుతుంది చూడరుగా, ఈ లెక్కన ఇవాళ వస్తారో ఏమన్నా కాళ్ళు వస్తుంది కడుపుని వస్తుంది అని ఎటన్నా పోతారో. నిజంగా వీళ్ళు కరెక్టే ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి చేయండి ప్రజల ముందు పెట్టండి అని అంటుండేగా. రాష్ట్రంలో 4 కరోనా కేసులు, 402 మంది పరీక్షలు, 4కి పాజిటివ్. సచివాలయంలో వైద్య ఆరోగ్య మంత్రి సమీక్ష, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్. ఏపీలోను కరోనా కలకలం, రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కేసులు. JN.1 వైరస్ తో ముప్పేమీ లేదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన. గమనించాల్సిన వేరియంట్ గా గుర్తింపు. రైట్, ఇక పెద్ద కంగారు పడాల్సిన పని. ఇక శ్వేతపత్రాలకు వేలాయే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించనున్న ప్రభుత్వం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరణ, అనంతరం శాసనసభలో లఘు చర్చ. రేపు ఇరిగేషన్, విద్యుత్ పై శ్వేతపత్రాలు. ఇగరారి కొడుకులారా, మీరు దొరికిరియాలా? మీ తమాషా చూడాలి. తెలంగాణ సమాజమై ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చూడండి. క్యూ న్యూస్ లో ప్రత్యక్ష ప్రసారం చూడ్రి. ఇలా మొక్కలు చూడాలి చెప్తుంటే. అనంతరం శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరణ. రేపు ఇరిగేషన్, విద్యుత్ పైన, రేపు ఇరిగేషన్, విద్యుత్ ఈ రెండింటి పైన ఇవ్వబోతా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై సర్కార్ గురి. విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై విశ్లేషణ. మాకు ప్రెజెంటేషన్ ఛాన్స్ ఇవ్వండి బీఆర్ఎస్. వీళ్ళకు ప్రెజెంటేషన్ ఛాన్స్. మీకు ఒక్కసారి ఇస్తేనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేతిరి. మీ మామకు ఒక్కసారి ఇస్తేనే రీడిజైన్ పేరు మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇంకా మళ్ళీ మాకు కూడా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు ఆయన. కాదు, మీ నాయన మీ మామ ఒకవేళ నిజంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు కనీసం మాట్లాడే అవకాశం విపక్షాలకు ఇచ్చిండ్రా మాట్లాడడానికి. ఇప్పుడు పవర్ పాయింట్ కుర్చీలో కట్టేసి అయినా సరే అధ్యక్ష కూర్చోబెట్టాడు. అధ్యక్ష వీళ్ళని బయటికి పంపకండి. స్పీకర్ గారు, ప్రసాద్ సార్ ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుర్చీలో కట్టేసి అయినా సరే అల్లనే పెట్టరు, కానీ బయటికి వెళ్ళనియద్దు. కనీసం మాట్లాడే అవకాశం వేయలేదు. ఇప్పుడు వీళ్ళకేం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలట. ఇక విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై విశ్లేషణ. మాకు ప్రెజెంటేషన్ ఛాన్స్ ఇవ్వండి అని బీఆర్ఎస్. మీ హయాంలో మాకు ఛాన్స్ ఇచ్చారా అని పొన్నాం. వాస్తవం. మేడిగడ్డ దర్యాప్తుపై మీ వైఖరేంటి? సిఎస్ కు వచ్చిన ఫిర్యాదుపై ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగిన హైకోర్టు అంటూ కేసీఆర్ పని అవుతుందా? ఇక నాకు తెలిసి మనోడు పక్క మీదకి లేవాడు. ఈ డ్రామా రావు ఇటేం కల్లా రాడు. ఎక్కడోడక్కడ జాగ్రత్త ప్రజలారా. బేగంపేట విమానాశ్రయంలో ఏమైనా ప్రత్యేక విమానం వచ్చి ఆగిందా చెక్ చేసుకోరు, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఈ దొంగలు వారిపోతారు. ఇప్పుడు ఇంకా ఆప్షనే లేదు. ఇలా దొరుకుతా ఉన్నారు. బట్టబయలు అవుతుంది ఇవాళ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కారు మరోవైపు దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన ప్రతిపక్ష బీఆర్ఎస్. దీంతో బుధవారం అసెంబ్లీలో వాడివేడి చర్చకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఫుట్బాల్ ఉంటా చూడు. ఫుట్బాలే మాట్లాడ కూడా మాట్లాడద్దు. మాట్లాడితే తెలంగాణ ప్రజలకైతే దొరకకూరు మీరు, ఎందుకంటే కొట్టి చంపుతారు. అదనపు టీఎంసీని రద్దు చేద్దాం. కాళేశ్వరం 2వ కంపోనెంట్ పై ప్రభుత్వం యోచన. డిపిఆర్ ను వెనక్కి తీసుకునే అవకాశం. మొత్తం 28,000 కోట్లు. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన ఖర్చు 13,900 కోట్లు. ఈ మొదటి టీఎంసీ నీళ్ళే గట్టిలేవు. అదనపు టీఎంసీ ఖర్చుకు 13,900 కోట్లు పెట్టిండు. బాతాల సంపద మొత్తం లూటి. 22న ఇండియా దేశవ్యాప్త నిరసన. పార్లమెంట్ నుంచి 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో నిర్ణయం. ఢిల్లీలో కూటమి భేటీకి 28 పార్టీల నేతలు. ఈవీఎంల పనితీరుపై సందేహాలున్నాయట. ఈవీఎంల పనితీరుపై వీవీప్యాట్ స్లిప్పులు ఓటర్లకు ఇవ్వాలి, స్లిప్పులన్నీ లెక్కించాలని తీర్మానం. సీట్ల పంపకాలపై ఈ నెలాఖరుకు రాష్ట్రాల స్థాయిలో నిర్ణయం. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే, మమత ప్రతిపాదన తిరస్కరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు. మరో 49 మంది సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య 141కి. లోక్సభలో ఒకే రోజు 6 బిల్లుల ఆమోదం. పార్లమెంటును ఉత్తర కొరియా అసెంబ్లీతో పోల్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం. పార్లమెంటును బీజేపీ చింతన్ బైఠక్ మాదిరి నిర్వహిస్తామంటే అంగీకరించమని చెప్పేసి అసదుద్దీన్ అంటున్నాడు. రాజ్యసభ సభాపతిని అనుసరించి అవమానించి పార్లమెంటు ద్వారం వద్ద విపక్ష నేతల నిరసన. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ను అనుకరించిన టీఎంసీ ఎంపీ. వీడియో తీసిన రాహుల్. ఎంపీ కళ్యాణ్ పై మండిపడ్డ ధన్ఖడ్. బీజేపీ పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు
ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు అని చెప్పి ప్రధాని విమర్శ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా చరిత్రలో 141 మందిని అంటే ఇంతమంది సభ్యులు సస్పెండ్ చేసింది లేదు, పరిస్థితి లేదు. 3 కోట్ల కిలోమీటర్ల నుంచి హెచ్డి వీడియోనట. అగో లేజర్ టెక్నాలజీ ఉపయోగించి అరుదైన ఫీట్ సాధించిన నాసా గ్రహాంతర వాసానికి అవసరమైన హై డేటా కమ్యూనికేషన్లకు తొలిమెట్టు. అంగారకుడు గురుగ్రహాల మధ్య ఉన్న ఓ వ్యోమనౌక నుంచి ప్రసారం సెకనుకు 267 మెగాబిట్ల వేగంతో 101 సెకండ్లో భూమికి వీడియో వచ్చిందట. 3 కోట్ల కిలోమీటర్ల నుంచి హెచ్డి వీడియో. 3 కోట్ల కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లు కాదు, 3 కోట్ల కిలోమీటర్లు. 3 లక్షలు కూడా కాదు, 30 లక్షలు కూడా కాదు, 30 కోట్లు కాదు, 3 కోట్లు, 3 కోట్ల కిలోమీటర్లు. హెచ్డి వీడియో మళ్ళా. రెడ్ ప్లానెట్ ఇగో ఇదే అయితే విషయం ఏంటంటే రేపు ఏం జరగబోతా ఉందంటే భూమి మీద నుంచి ఇప్పుడు మనం భూమి మీద నుంచి ఇట్లా కెమెరాలో జూమ్ చేస్తే 1 కిలోమీటర్ 10 కిలోమీటర్లు మ్యాక్సిమం పోతుంది. కానీ కొన్ని వేల కిలోమీటర్లు కోట్ల కిలోమీటర్ల వరకు అక్కడ ఉన్నటువంటి వీడియోలను తీసేటువంటి ఒక పరిస్థితి టెక్నాలజీ డెవలప్ అవుతా ఉంది. ఇక అప్పుడు మనం చంద్రమండలం కాడ ఏడున్నాడు రా ఏడున్నాడు వీడియో కాల్ చేయంటే శ్రీశైలం ఏడుండ్రా జర చూడరా అని చంద్రమండలం కాదు ఇట్లా జూమ్ చేసి చంద్రమండలం మీద రాళ్ళపొండి తిరుగుతుండగా అట్లుంటది అన్నట్టు పరిస్థితి. 3 కోట్ల కిలోమీటర్ల నుంచి హెచ్డి వీడియో లేజర్ టెక్నాలజీని ఉపయోగించి అరుదైన ఫీట్ సాధించిన నాసా లేజర్ టెక్నాలజీ ద్వారా గ్రహాంతర వాసానికి అవసరమైన హై డేటా కమ్యూనికేషన్లకు తొలిమెట్టు. అంగారకుడు గురుగ్రహాల మధ్య ఉన్న ఓ వ్యోమనౌక నుంచి ప్రసారం సెకనుకు 267 మెగాబిట్ల వేగంతో 101 సెకండ్లలో భూమికి వీడియో పంపించారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఎవరైనా అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా అంటే ధరణి దరిద్రం ఎట్లున్నదంటే తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. అంటే భూమి పోయిందని వస్తారు కొంతమంది. గమ్మత్ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ధరణి విచిత్రాలు అద్భుతాలు ఉంటాయి. మన ఆఫీస్ కు చాలా మంది వచ్చారు, ధరణిలో నా భూమి కట్ అయింది, నా భూమి ఇంకొక ఆయనకు పడ్డది అది ఇదని. ఎక్కీమైన ఆఫీసుల చుట్టూ తిరిగితే ఎవడు ఎక్కీలే. ఈయన ఉన్నాడు, ఈయనకు ఎక్కువ పడ్డది, 1/2 ఎకరం ఎక్కువ పడ్డది, ఈయనకు 1/2 ఎకరం ఎక్కువ పడ్డది అని తీసేయర్రా ఇళ్ళకి దాంట్లోకి తీసేయర్రా అని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఎవడు తీసేస్తలేడు. ఎంఆర్ఓ దగ్గరికి పోయిండు, ఆర్డీఓ కలెక్టర్ దగ్గరికి పోయిండు. నా పాస్బుక్ లలో భూమి ఎక్కువ పడ్డదయ్యా కొట్టేయరా, ఇది నాది కాదని తిరుగుతా ఉన్నాడా. ఆయన బాధ చెప్పుకొని వీడికొద్దా ఇగో ఇట్రా అటుగో ఇగో అప్లికేషన్ పెట్టిండు. నా పాస్బుక్ లా ఎక్కువ పడ్డదయ్యా ధరణి చేయంగా 1/2 ఎకరం భూమి ఎక్కువ ఎక్కింది, జర దీన్ని తీసేయరాయా, నాకు ఈ ఊళ్ళో లేని అవుతుంది అని చెప్పి ఈయన తిరుగుతా. బాధితుడు కాదు ఈయన, మళ్ళా బాధితుడు కాదు, బాధితుడు మంచిగానే ఉండు. ఇవి అప్లికేషన్ మా పేరు మీద పెట్టినాము, వాళ్ళ పేరు పెట్టినాము, అమౌంట్ కట్టడానికి సర్వే నెంబర్ ఇగో ఇక్కడ క్లియర్ గా రాసిండు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ రేగడ్ గన్పూర్ గ్రామం 254/2/2లో 20 గుంటల భూమి ఎక్కువ పడ్డది. ఇది కటింగ్ చేయాల్సిన నెంబర్ సార్, ఇది నాది కాదు అని తిరుగుతున్నాడు. కలెక్టర్ దగ్గరికి పోతే రిజెక్ట్ చేసిండట. ఒకసారి మళ్ళీ మళ్ళీ 2 సార్లు మేము చెయ్యమని చెప్తున్నాను. ఇప్పుడు ఈ లేని బాధనాం నేను ఏడమోయాలి అంటుండి. ఇది నా భూమి కానప్పుడు నేనెట్లా మోయాలి, ఈ ఊళ్ళో నేను తలెత్తుకుంటున్నా, నేను కబ్జా కోర్ లెక్క అయిపోతే ఇప్పుడు ఈ ధరణి జయంగా చీఫ్ సెక్రటరీ గారు మేడం శాంతి కుమార్ గారు ఎక్కడన్నా భూమి తక్కువ పడ్డది తిరిగి మీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, భూమి ఎక్కువ పడ్డది కట్ చేయమన్న వాళ్ళు వచ్చిరా మేడం ఇక మా తానికి వచ్చారు. మినిస్టర్ దగ్గరికి అందరి దగ్గరికి పోయినా
పోయినాకైనా 3 రోజులు తిరిగిన కంటిన్యూషన్ మన మినిస్టర్ లోకల్ ఎవరైనా సబితా ఇంద్రారెడ్డి ఎరుకుపోయినా కాలేదు చేస్తామని చెప్పి కాలేదు. కలెక్టర్ ఆఫీస్ మన సీఎం ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ మన నియాంతానికి మన హరీష్ పిఏ ఉంటారు కదా నియాంతాని సిసి ఆయన ఫోన్ చేసి చెప్తే నువ్వు మళ్ళీ వాళ్ళ ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు అని చెప్పి తిడతావు అన్న. అది ఆ రోజు రిజెక్ట్ చేసేదాన్ని. ఇగో భూమి ఎక్కువ పడ్డది రా నా దాంట్లో కట్ చేయరా మా అయ్యగా నన్ను తిరుగుతూ ఉంటే మేము కట్ చేయము, ధరణి ఇట్లే ఉంటుంది. ఇగో ధరణి ఎంత చక్కదనమైన ధరణి అంటే ఇది. ఈ భూమి నీదేనా? ఈ అద్దె ఎకరం 20 ఎకరం నాది కదా, నాది కదా. అది ఒక అద్దె ఎకరం నాది, అద్దె ఎకరం ఇది ఎక్స్ట్రా పడ్డది నాకు. ఇగో ఇది కథ. కొట్లాటలు పంచాయతీ అవుతున్నాయి విలేజ్. ఈ ఊళ్ళకి పంచాయతీ ఇది నాది కాదురా అంటే ఇంటలేరు. రైతు బంధు పడుతుంది, రైతు బంధు పడుతుంది, రైతు బంధు ఈయనకే పడుతుంది అని చెప్పినాం. అన్ని అప్లికేషన్ పెట్టినాం. ఏది వద్దన్నా ఇగో ధరణి చేసిన కథ గిది. ఇక మరి ఈ ధరణిని ఉంచాలనా సంపాలనా ఎట్లుంది ధరణి? వేస్ట్ అన్నది. నేను 2 సంవత్సరాలు ఆయన తిరగబట్టి నేను చూడు ఎంత బాధ పాపం. ఆయన చేవేల రోజు చేవేల నుంచి కాదు. ఇప్పుడు ఎట్లా అంటారు? ఇప్పుడు ఈయనకు పరిష్కారం చెప్పురు ఎవరని చెప్తే రెవెన్యూ మంత్రి అన్న శ్రీనివాసరెడ్డి గారు ఈయనకు ఎక్కువ పడ్డ భూమిని కట్ చేయమని తిరిగితే చేస్తారు. ఈ భూమి ఎక్కువ పడ్డ భూమి ఇది ఎంత పెద్ద కష్టం సార్ ఇది తీసేయడానికి. కానీ ధరణి కట్టాలని కేసీఆర్ ఇంట్లో పెట్టుకుండు కదా, ఇది తీసేయనికి లేదు. ఇక ఇది కథ. ధరణి అర్జెంట్ గా నడి బదాట్ల ఉరి తీస్తే తప్ప ఈ సమస్యలు పోవు. కేసీఆర్కే గుంట భూమి ఎక్కువ పడే, ఈయనకేమో 20 గుంటల భూమి ఎక్కువ పడే. ముఖ్యమంత్రికే భూమి ఎక్కువ పడే, మాజీ ముఖ్యమంత్రికి గుంట. మరి ఇటువంటి ధరణి ఉంటే ఇది ఏం కథ ఏం లెక్క? అన్ని మనకు ఆర్డర్ కాపీ ఆఫ్ ఎకరం ఉందండి. నేను అన్ని పేపర్లు ఇచ్చేసిన. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నాకున్నదే అద్దెకరా అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా సేల్ డీడ్ కూడా పెట్టిండు. ఇగో an extent of 20 గుంటాస్, 20 గుంటలు మాత్రమే. 20 గుంటలు ఉంటే నాకు ఎకరెందుకు ఇచ్చిరా అని ఈయన తిరుగుతున్నాడు. ఆర్డర్ కాపీలో పెట్టిన వాళ్ళకి అన్ని అప్లికేషన్. ఇప్పుడు నువ్వు ఏం డిమాండ్ చేస్తాను? నాకు ఆఫ్ ఎకర్ వాళ్ళు నాకు తీసేసి వాళ్ళకి కట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయింది. ఎవరిది వాళ్ళకి ఇచ్చే, ఎవరి దాంట్లోకి కట్ చేసిరో వాళ్ళకి ఇచ్చేయమని తిరుగుతారు. ఇచ్చేయమంటాను అంతే. నీ అసలు మనిషి నేను ఎడదులే నిజంగా ధర్మరాజు నువ్వు. ఎందుకంటే ఈ గుంట ఎక్కువ పడితేనే కథ పడ్డది అయిపోయాని అంటారు. 20 అద్దె ఎకరా భూమి చేవేళ్ళ మళ్ళీ మంచి ప్రైమ్ ఏరియాలో. ఈ భూమి నాది కాదని చెప్తా ఉన్నాడు. సప్పట్లు కొట్టాలి నిజంగా చెప్తున్నాగా. మేడం శాంతి కుమార్ మేడం గీ పని అన్న కాదా మేడం రైతులకు కనీసం? ఇది ధరణి అద్భుతం. ఈ ధరణి ఉంచాలనా తీసేయన్నా అని కేసీఆర్ సప్పట్లు కొట్టుకుని చేయలేవట్టారు అని చెప్తాడు. ఇంకా ఇది ఉంచాలనా తీసేయాలని ఉంచాలి. ఇది నాకు 2 ఎకరాలు ఏడుందని 2 ఎకరాలు ఉంటే దాంట్లో రాణిస్తారు వాళ్ళు. ఇక ఈ ఎళ్ళకి రానియరు. లేదో పంచాయతీ తాకులాడ పెట్టినా. ఏం పేరు నీ పేరు? మహేందర్ అన్న పేరు. మహేందర్ అన్న మాట్లాడదాం కూర్చో. గట్లుంది కథ. రైట్గా శనార్థి తెలంగాణ చూసుకుంటే కేసీఆర్ చిక్కినట్టేనా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరి పరువు తీయబోతుంది? మొదటిసారిగా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ అరాచకాలు. నిండు అసెంబ్లీ స్క్రీన్ పై వివరాలు వెల్లడించనున్న సీఎం రేవంత్ రెడ్డి. బట్టబయలుగానున్న లక్షల కోట్ల స్కామ్లు. స్కీమ్ల పేరుతో తిన్నదంతా ప్రజల ముందుకు, కౌంటర్ పేరుతో కవర్ చేసేందుకు బీఆర్ఎస్ యత్నం. ప్రెజెంటేషన్ ఛాన్స్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్. కేసీఆర్ గారడీలకు ఇక కాలం చెల్లినట్టే. కాక దోపిడీపై అనుమానాలన్నీ పటాపంచలు. తప్పు తేలితే ముక్కు నేలకు రాసేనా? ముక్కు నేలకు రాయాలి వీళ్ళంతా కలిసి. ఇవాళ దొరకబోతా ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ. మొట్టమొదటిసారిగా ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ను బోన్లో నిలబెట్టే లెక్కలు బయటికి రాబోతా ఉన్నాయి. ఇలా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెజెంటేషన్ చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా సీరియస్. డిసెంబర్ 22న దేశవ్యాప్త నిరసన. ఇండియా కూటమి 4th మీటింగ్ లో కీలక అంశాలపై చర్చ. జనవరిలోగా సీట్ల పంపకాలు చేయాలని నిర్ణయించారు. విపక్ష కూటమి ఇండియా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ దళిత నేత మల్లికార్జున ఖర్గే పేరు మీద తెర మీదకి వచ్చింది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో అశోక హోటల్లో ఇండియా కూటమి 4వ సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో ఖర్గేను కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనపై ఖర్గే స్పందిస్తూ ఇప్పుడు గెలవడం ముఖ్యం కానీ పీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదని స్పష్టం చేశారని సమాచారం. ఇక పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటనపై చర్చించాలని, దీనిపై లోక్సభ లేదా రాజ్యసభలో ప్రధాని మోడీ కానీ హోంమంత్రి అమిత్ షా గాని ప్రకటన చేయాలని కోరుతున్న విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఇండియా కూటమి సమావేశంలో విపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్రం నియంత్రణలా వ్యవహరిస్తోంది. భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు. వారం రోజులైనా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పొన్నం ప్రభాకర్ విమర్శలు.
కేంద్రం ఇక ఇది వార్త. కల్వకుంట్ల సలీం ఫేక్ ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్, కర్మ కర్త క్రియ అంతా కేటీఆర్ఏ అంటూ సిద్ధరామయ్య వీడియోలు. ఇటు శనార్థి తెలంగాణ క్లిప్పింగ్లు మార్ఫింగ్, చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ బట్టేవాజి పనులు. ఫేక్ ప్రచారానికి కేటీఆర్ పేటెంట్, రోజుకో తప్పుడు ప్రచారంతో కన్ఫ్యూజన్. కల్వకుంట్ల అవినీతిని సైడ్ చేసేందుకేనా? ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు. స్ట్రాంగ్ గా కేటీఆర్ సోషల్ మీడియా వింగు. ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారలే, ప్రతిపక్షానికి పరిమితమైన కుట్రలు ఆపట్లే, కాంగ్రెస్ టార్గెట్ గా తప్పుడు ప్రచారాలు. ఇంకా ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు సరికొత్త వేషం కట్టిండు. ఓ సినిమాలోని సలీం ఫేకు క్యారెక్టర్ ను మించిపోయాడు. సలీం ఫేకు అంటే మీకు ఎరికేగా హైదరాబాద్ నవాబ్స్ ది అంగ్రేజీ సినిమా చూడండి. సలీం ఫేకు ఎట్లుంటాయో ఇందులో ఏది నోకియా చిన్న ఫోన్లో మాట్లాడుకుంటా నేను వీడియోలు అంతా చూస్తున్నా అంటాడు చూడ, అటువంటి ఫేక్ అన్నట్టు సలీం ఫేకు. మొత్తం కామెడీ ఉంటుంది సలీం ఫేక్ కథ. ఎట్లా అంటే రకరకాల మీకు చూపిస్తుంది ఒకనాడు. కాంగ్రెస్ పార్టీ గెలుపును జీర్ణించుకోలేక పట్టుమని 10 రోజులు ప్రతిపక్ష హోదాలో కూర్చోలేక కుయుక్తులకు తెరలేపాడు. ఒకటి కాదు రెండు కాదు, ప్రతినిత్యం ఏదో ఒక ఫేక్ ప్రచారానికి ఆజ్యం పోస్తూ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంపై పడి 9.5 ఏళ్ల పాటు దోచుకున్న సొమ్ముతో తన సోషల్ మీడియా వింగును స్ట్రాంగ్ గా చేసుకుని నయా స్ట్రాటజీని ప్లే చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రజలు చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఏదో ఒక వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రాక్షసానందం పొందడంలో కేటీఆర్ ను మించిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కర్మ కర్త క్రియ అంతా తానే నడిపిస్తూ ఫేక్ న్యూస్ క్లిప్పింగులు తయారు చేస్తా ఉన్నాడు. ఎవరు ఫేక్ రావు. గతంలో ఏమన్నాడు? గతంలో దిశా పత్రిక క్లిప్పులు వేసారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అర్ధరాత్రి భేటీ అని చెప్పి దిశా పత్రికలో వచ్చినట్టుగా ఈ టీఆర్ఎస్ వాళ్ళంతా ఇది చేసిరు. వాస్తవం ఏంది? ఆయన భేటీ కాలేదు. ఈ ఫేక్ వార్తను దిశా పత్రిక పేరు మీద తయారు చేశారు. నిన్న ఒక ఇక ఇక్కడ నా తీన్మార్ మల్లన్న పేరు మీద మళ్ళా రైతు భరోసా కోసం తీన్మార్ మల్లన్న ఆవరణ దీక్ష చేయబోతుండని చెప్పి ఈ ఫేక్ తయారు చేసి ధర్నా చౌక్ లో చేయబోతుండని కేటీ రామారావు ఈ బ్యాచ్ ఈ టీం అంతా. ఇవి ఎక్కడంటే నమస్తే తెలంగాణలో డిజైన్ అవుతాయి. అయితే విషయం ఏంటంటే రైతుల కోసం తీన్మార్ మల్లన్న ఆవరణ నిరాహార దీక్ష చేస్తాడని వీళ్ళే. అట్లా అరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రా, ఎవరికి ధర్నా చేసే అవకాశం కూడా అవసరం కూడా ఇయ్యదు. ఈ ఫేక్ చేసుకొని ఇంకా మీరు దిగజారిపోవడు తప్ప ఇంతకంటే ఎక్కువేం లేదు. దయచేసి ప్రజలారా ఇదే కాదు, ఇప్పటికే చాలా ఫేక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ప్రళయమే అని నేను రేవంత్ రెడ్డి గారిని అన్నట్టుగా ఈ శనార్థి తెలంగాణ క్లిప్పులు పెట్టి డ్రామా, ఈ సలీం ఫేకు. ఇప్పటి నుంచి డ్రామారావు కాదు సలీం ఫేకు. డ్రామారావు పేరు మారుస్తున్నా సలీం ఫేకు, జూనియర్ సలీం ఫేకు సలీం ఫేకే, సలీం ఫేకు. కల్వకుంట్ల సలీం ఫేకు, కేఎస్ఎఫ్ కల్వకుంట్ల సలీం ఫేకు అన్నట్టుగా ఈ ఫేక్ వార్తలు వేస్తే నిన్న సిద్ధరామయ్యది దొంగ వీడియో పెట్టి ఫేక్ వీడియో పెట్టి అడ్డంగా దొరికిండు, వెంటనే డిలీట్ చేసిండా. మొన్న డీకే శివకుమార్ది ఫేక్ లెటర్ పెడితే కర్ణాటకలో కేసు అయింది, ఫేక్ లెటర్ తయారు చేసిన ఎత్తుకొని పోయి ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు కొంతమంది మీద టీఆర్ఎస్ ఎవరైతే ఇవి సర్క్యులేట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. ఈ సలీం ఫేక్ గాని నమ్ముకొని మీరు ఫేక్ వీడియోలు ఫేక్ ప్రచారాలు చేయకండి, మీ భవిష్యత్తులు ఆగమైతాయి. ఫేక్ ఎన్నటికైనా జైలుకు పోయేటోడే, తప్పది. ఇట్లా శనార్థి తెలంగాణ పేరు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్టుగా తీన్మార్ మల్లన్న నేను ఆమరణ నిరాహార దీక్ష చేసే అవకాశం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఇయ్యరు రావై. ఆయన రైతుల సంక్షేమం కోరుతాడు, రైతులకు మంచి చేస్తాడు. నేను కేసీఆర్ కంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయగలుగుతా రేవంత్ రెడ్డి గారిని, ఎందుకంటే పని చేసేటోడు కాబట్టి. మరి వాడు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటాడు. మీరు అట్లా కాదు కదా, పని చేసే ముఖ్యమంత్రి వచ్చిండు, మా మాటలకు విలువ ఉంటుంది. ఇప్పుడు మేము చేసే ఆరోపణలకు లేకపోతే మేము చెప్పే విషయాలకు అక్కడి నుంచి స్పందన వస్తుంది. మిగతా తాయితిరి పంటిరి అయ్యా కొడుకులు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు గైడ్ లైన్స్ విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు రాత్రి 1 గంట లోపే సెలబ్రేషన్. దయచేసి నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా. శనార్థి తెలంగాణ పేరుతో ప్రభుత్వాన్ని బెదిరించినట్టుగా, ప్రభుత్వాన్ని కించపరిచినట్టుగా రేవంత్ రెడ్డి గారి పైన నా పైన తప్పుడు కథనాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఈ పేపర్ ఇదే టైటిల్ పెడతారు, ఇదే టైటిల్ పెట్టి ఇదే తీన్మార్ మల్లన్న అని పెట్టి మొన్న బండి సంజయ్ గారి పేరు మీద చేసిరు. అది కొంతమంది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళిద్దరు కొల్యూడై చేస్తున్నటువంటి కార్యక్రమం.
ప్రజాక్షేత్రంలో మీరు ఇటువంటి చాలా చేసిరు. అయినా ఏమైంది? కేసీఆర్ నీవు టీ న్యూస్ తర్వాత 10 టీవీ, TV9, NTV, మన్ను, మషాడం ఇన్ని ఛానల్ పెట్టుకున్నా తెలంగాణ ప్రజలు క్యూ న్యూస్ నమ్మిరు. క్యూ న్యూస్ చెప్పిన మాట నమ్మిరు. క్యూ న్యూస్ విశ్వసనీయత గలది. శనార్థి తెలంగాణ కూడా అంతే. నమస్తే తెలంగాణతో పోల్చుకొని చూసుకోకు నువ్వు. అర్థమైందా? నీ పత్రిక, నీ పేపర్ దా టైటిల్ చూస్తేనే వాడు వాడడు. శనార్థి తెలంగాణకు, క్యూ న్యూస్కు క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని జడగొట్టాలని ఇట్లా ఇన్ని రకాలుగా మార్ఫింగ్ చేసేస్తారు. అరే బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదురా బాతాల పోషెట్టి. అర్థం చేసుకో. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు గైడ్ లైన్స్ విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు రాత్రి 1 గంటలోపే సెలబ్రేషన్స్ ముగించాలి. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి. ప్రతి ఈవెంట్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరి. మద్యం అనుమతించే ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదు. వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి న్యూ ఇయర్ వేడుకలకు సిటీ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. రాత్రి 1 దాటిన తర్వాత ఈ కార్యక్రమాలు బంద్ చేయాలని చెప్పారు. ఇక జుడాలతో చర్చలు సఫలం. జుడాలతో చర్చలు జరిపిన మంత్రి రాజనరసింహ ప్రతి నెల 15 లోపు స్టైఫండ్ విడుదల చేస్తామని హామీ. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం. సమ్మెపై వెనక్కి తగ్గిన జూనియర్ డాక్టర్లు అంటూ ఇగో మంత్రుల పనితనం గెలుచుంటది. టీఆర్ఎస్ పార్టీ అధికారం ఒక్క మంత్రి కన్నా దమ్ముండేనా? ఒక్క మంత్రి అయినా జుడాలను పిలిచి మాట్లాడి చర్చలు ఇట్లున్నా అంత మాయమాటలు చెప్పుడేనా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు నిన్న జూనియర్ డాక్టర్లు జస్ట్ సమ్మె చేస్తామంటే వాళ్ళ కష్టమేందో తెలుసుకోవాలని పిలిచి వాళ్ళ డిమాండ్లు నేను చూసుకుంటా, నేనున్నా, మీరు వరి కాకండి అని చెప్పి ధైర్యం చెప్పి పంపిండు. మంత్రి అంటే ఇగో గిట్లు ఉంటాడు. కోమటిరెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ. మంత్రికి అభినందన తెలిపిన ప్రముఖులు. చిత్ర పరిశ్రమ సమస్యలను మంత్రి దృష్టికి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్న కోమటిరెడ్డి ఈ నెల 21న సీఎంతో టాలీవుడ్ భేటీ కాబోతా ఉందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక సినీ నటులంతా పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సినిమాటోగ్రఫీ మంత్రి. ఐపీఎల్ చరిత్రలో రికార్డు. అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ 24 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ 8 ఏళ్లుగా ఐపీఎల్ ఆడని స్టార్క్ చివరి వరకు ప్రయత్నించిన గుజరాత్ టైటాన్స్. అబ్బా. గూగుల్ షాకింగ్ నిర్ణయం. కస్టమర్లకు 5,200 కోట్లు చెల్లింపులు. గూగుల్ ప్లే స్టోర్ సెటిల్మెంట్ నిర్ణయం. ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్ పంపిణీపై ఆంక్షలు. అధిక ఛార్జీలు వసూలు చేసిన గూగుల్ అట మళ్ళా పైసలు వాపసు ఇవ్వబోతా ఉందట. ఇక రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ల బదిలీ. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు. రోడ్డు భద్రతా విభాగం చైర్మన్ గా అంజనీ కుమార్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్. ఏసీబీ డీజీగా సివి ఆనంద్. ఇంటెలిజెన్స్ డీఐజీగా సుమతి బదిలీ. ఇక రాష్ట్రపతిని కలిసిన మంత్రి సీతక్క. సమ్మక్క సారక్క యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించడంపై ధన్యవాదాలు. యూనివర్సిటీకి 889 కోట్ల రూపాయలు మంజూరైనట్టు వెల్లడి. పనులు ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ ఏదైతే గిరిజన యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి 889 కోట్ల రూపాయలు మంజూరైనట్టు సీతక్క చెప్పింది. అక్కడ పనులు వేగవంతం చేయాలని ఆమె చెప్తా ఉంది. ఇంకా శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. సమ్మక్క సారలమ్మ కేంద్ర విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పెద్దపల్లి రాజన్న. అయ్యా ముఖ్యమంత్రి గారికి చిన్న విజ్ఞప్తి. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 10 రోజులు గడుస్తున్నా మీరు తీసుకునే నిర్ణయాలను చూసి సబ్బండ ప్రజానికం శభాష్ అంటున్నారు. తెలంగాణ ప్రజల తరఫున మీకు మనవి సార్. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఐఏఎస్ల పిల్లల నుండి అటెండర్ల పిల్లల వరకు, ఎమ్మెల్యేల పిల్లల నుండి వార్డు మెంబర్ల పిల్లల వరకు అందరూ గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలని ఓ నిబంధన పెట్టండి సార్. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి వేల సంఖ్యలో పాఠశాలను మూసివేసింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థలతో చేతులు కలిపి పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను నాగం చేసింది. సామాన్యులు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు చెల్లించే స్తోమత లేక సవలతులు లేని ప్రభుత్వ స్కూళ్ళకు పంపించలేక మధ్యలోనే పేద విద్యార్థులు చదువును ఆపేస్తున్నారు. కనీసం మీ ప్రభుత్వంలోనైనా అందరికీ ఒకే రకమైన విద్యా విధానం అమలు చేసి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందివ్వాలని వేడుకుంటున్నాం సార్ అంటూ ముఖ్యమంత్రి గారు ఇది నిజంగా ప్రభుత్వ జీతం తీసుకునేటువంటి ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించే విధంగా చూడండి. ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే అందరూ ఎగబడతా ఉన్నారు. ఫ్రీ పాఠశాల ఉంది, ఫ్రీ దవాఖానా ఉంది, ఎందుకు పోరు సార్? దీనిపైన కఠినంగా వ్యవహరించాలి సార్ మీరు.
ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా సీరియస్ అయింది. ఐపీఎల్ చరిత్రలో రికార్డు. కల్వకుంట్ల సలీం ఫేక్. ఇక సలీం ఫేక్ కథ ఎట్లుంటదంటే మార్ఫింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేసేందుకు కేటీఆర్ నడుం బిగించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఫేక్ ప్రచారం సంగతి తెలియక చాలా మంది బీఆర్ఎస్ నేతలు కేసులో ఇరుక్కున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 9.5 ఏళ్ల అరాచక పాలన, తడిగుడ్డతో గొంతు కోసేలా ఫేక్ డెవలప్మెంట్ పేరుతో ప్రజల్ని మోసం చేయాలని భావించిన బీఆర్ఎస్ అండ్ కోకు ఇప్పటికే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా కేటీఆర్ కుట్రలు ఆపకపోవడం కొసమెరుపు. సిద్ధరామయ్యకు అడ్డంగా బుక్ అయిన కేటీఆర్ ఫేక్ ప్రచారంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఇరుకున పెట్టాలని భావించిన కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరల్ అవుతున్న వీడియోను మాజీ మంత్రి కేటీఆర్ రీపోస్ట్ చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. అది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తూ కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. కేటీఆర్ తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓటమి పాలైందో మీకు తెలుసా? ఎందుకంటే మీరు ఫేక్ వీడియో ఏదో, ఎడిటెడ్ వీడియో ఏదో, నిజమైనది ఏదో పరిశీలించలేకపోతున్నారు. బీజేపీ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తుంది, మీ పార్టీ వాటిని ప్రచారంలోకి తెస్తుంది. మీరు బీజేపీకి నిజమైన బీ టీం అంటూ సిద్ధరామయ్య ట్విట్టర్లో స్పందించారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే ఎన్నికల కోసం ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం, అంత మాత్రాన అన్ని ఫ్రీగా ఇవ్వాలనే ఉంది, కానీ డబ్బులు లేవు అని అసెంబ్లీలో సిద్ధరామయ్య అన్నట్లు వీడియోలో ఉంది. అయితే తన కామెంట్స్ ను అక్కడక్కడ ముక్కలుగా కట్ చేసి ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేశారన్నారు. ఇది డీప్ ఫేక్ వీడియోగా సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ను బదనాం చేసే ప్రయత్నం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి అర్ధరాత్రి సమయంలో చంద్రబాబును కలిసి టీటీడీపీ విలీన ప్రక్రియపై మాట్లాడుకున్నారంటూ దిశాపత్రిక పేపర్ క్లిప్ ను క్రియేట్ చేసి వైరల్ చేశారు. దీని వెనక సైతం కేటీఆర్ ఉన్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ వార్తపై దిశ యాజమాన్యం స్పందిస్తూ అసలు అలాంటి వార్త రాయలేదని స్పష్టం చేసింది. కానీ ఆ క్లిప్పింగ్ మాత్రం సోషల్ మీడియా వింగ్ లో వైరల్ అయింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బదనాం చేసి ఓట్లు దండుకోవాలని కేటీఆర్ భావించారు. మరోవైపు శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించిన ఫేక్ న్యూస్ క్లిప్లు క్రియేట్ చేసి వైరల్ చేశారు. నిజానికి శనార్థి తెలంగాణ అలాంటి ఫేక్ వీడియోలు క్లిప్పింగ్లు నెట్టి పరిస్థితులను ప్రచురించే సమస్య లేదు. ఇదిలా ఉంటే ఇలాంటి ఫేక్ వీడియో ప్రచారాలకు కేటీఆర్ ఆజ్యం పోశారని చెప్పాలి. ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనాల్ని తప్పుదోవ పట్టించేందుకు ఫేక్ లెటర్లను కేటీఆర్ అండ్ కో సృష్టించింది. బీఆర్ఎస్ కే టీడీపీ మద్దతు అంటూ ఒక లెటర్, కాంగ్రెస్ పార్టీకే టీడీపీ మద్దతు అంటూ మరొక లెటర్ వైరల్ అయింది. ఈ 2 లెటర్లు సృష్టించిన గందరగోళం అంతా ఇంత కాదని చెప్పాలి. హైదరాబాద్ కంపెనీని బెంగళూరుకు తరలిస్తున్నారంటూ డీకే పై ఫేక్ లెటర్ కూడా ఈ రామడే, ఈ సలీం ఫేకు. యాపిల్ ఎయిర్పాడ్ తయారీ ప్లాంట్ ను బెంగళూరుకు తరలించే కాంగ్రెస్ ప్రయత్నం అంటూ కేటీఆర్. డీకే శివకుమార్ లెటర్ హెడ్ ను ట్యాంపర్ చేసి ఓ ఫేక్ లెటర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్ కు లెటర్ రాసినట్టు సోషల్ మీడియాలో ఫేక్ లెటర్ వైరల్ అవ్వడంలోనూ కేటీఆర్ పాత్ర ఉందనే అనుమానం లేకపోలేదు. హైదరాబాద్ లోని యాపిల్ ఎయిర్పాడ్ తయారీ ప్లాంట్ ను బెంగళూరుకు తరలించాల్సిందిగా ఫాక్స్కాన్ కు నేను ఏ లెటర్ రాయలేదంటూ స్వయంగా డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఫేక్ లెటర్ సర్క్యులేషన్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టడంతో కరీంనగర్ చెందిన బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టినట్టు సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేయడంలో నంబర్ 1 అనడంలో సందేహం లేదు. ప్రధానంగా కాంగ్రెస్ ను బ్లేమ్ చేసేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు దిగుతుండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభిమానులారా, క్యూ న్యూస్ చూసే ప్రేక్షకులారా, సోనియా గాంధీ కుటుంబ మంచిని కోరే ప్రేక్షకులారా, ఈ ఫేక్ వార్తలు ఏమొచ్చినా అది నిజమా కాదా అని పరిశీలించుకోండి. అది ఫేక్ ఉంటే తప్పకుండా మీకు, ఎందుకంటే క్యూ న్యూస్ లో శనార్థి తెలంగాణ ఏమొచ్చినా మార్నింగ్ న్యూస్ లో చెప్తాం కదా. ఈ ఫేక్ తయారు చేసి ఒక్కవేళ ఆ ఫేక్ చేయాలంటే మీరు తట్టుకోర్రా బైగా. నాకున్న బుర్రకు ఆ ఫేక్ చేయాలంటే మీరు తట్టుకోలేరు. కానీ మా పద్ధతి అది కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నేడు పోచంపల్లికి రానున్న రాష్ట్రపతి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసిన అధికారులు, చేనేత వస్త్ర కళాకారులతో సమావేశం కానున్న ద్రౌపది ముర్ము. గ్రామాల్లో మొదలైన సర్పంచ్ ఎన్నికల సందడి. బలాబలాలను అంచనా వేసుకుంటున్న ఆశావహులు. ప్రభుత్వం మారడంతో పంచాయతీ రిజర్వేషన్లపై జోరుగా చర్చ. పబ్లిక్ క్లబ్ సెక్రటరీపై విచారణ జరిపించాలి. సభ్యులకు ఆదాయ వ్యయాలు చూపడం లేదు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న క్లబ్ సభ్యులు సూర్యాపేటలో. శనార్థి కథనానికి స్పందించిన హెచ్ఎస్పీ. నాపై వచ్చిన వార్తలు అవాస్తవమన్న హరీష్ రెడ్డి. రైట్గా నందికొండ మున్సిపాలిటీలో ముసలం అవిశ్వాసం కోసం అంతా సిద్ధం. కొంతమంది వార్తా కథనాలు ఎత్తారు, వాళ్ళు ఖండితేరు. మేము అది కాదు, అతని పైన ఆరోపణలు వచ్చినాయని చేసినాం. ఆ ఆరోపణలు అవాస్తవం అనేది ఆయన చెప్పిన వార్త కూడా వేసినాం. నందికొండ మున్సిపాలిటీలో ముసలం అవిశ్వాసం కోసం అంతా సిద్ధం. ఒంటరైన చైర్మన్, వైస్ చైర్మన్. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన 9 మంది కౌన్సిలర్లు 15 రోజుల్లో నోటీస్ జారీ చేస్తామన్న కలెక్టర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ఎమ్మెల్యే కవంపల్లికి సమస్యల స్వాగతం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పిల్లల దశలోనే ఆగిపోయి శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు.
గన్నేరువరంలో సొంత ఇండ్లు సొంత జాగా లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అంటూ ఇగో గతంలో టీఆర్ఎస్ గట్టిరు చూడు పిల్లలు మండిగోడలు లేపి ఇవి చూపించి డ్రామా ఆడిరు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి తిన్మార్ మల్లన్ టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రం అందజేత. పెద్దపల్లి ఎస్బీఐ బ్యాంకులో కలవరం. వినియోగదారుల అకౌంట్ నుండి డబ్బులు మాయం కస్టమర్లను వెంటాడుతున్న భయం పలువురి డబ్బులు డెబిట్ కావడంతో లబోదిబ్బమంటున్న మైనమాట. కేటీఆర్ నిర్లక్ష్యంతో గొర్రెల పంపిణీ చేయలేదు డీడీలు తీసి 6 నెలలు గడిచినా పట్టించుకొని అధికారులు యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు దేవేందర్ యాదవ్ డిమాండ్. ఈ డీడీలు కట్టుర్రి అయిపోయా వచ్చే గొర్రెలు వచ్చే కోటీశ్వర్లు అవుతారని చెప్పి అన్ని బడివాయి మాటలే 40,000 కట్టించుకుని అటే పోయింది. ఔద్ధర్యాన్ని చాటుకున్న పెద్దలింగాపూర్ సర్పంచ్ 3 అంగన్వాడీల్లో 40 కుర్చీలు అందజేత కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి గత ఎన్నికల ఓటములను భవిష్యత్తు విజయాలుగా మార్చాలి వ్యూహాత్మక చర్యలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు. సీఎం నిర్ణయం గొప్ప మార్పునకు సంకేతం బండి రమేష్. ఇక చెప్పుకొని మురవాలి చూసుకొని ఎడవాలి. ఇక చూసుకో డబుల్ బెడ్రూమ్ కథ. డబుల్ బెడ్రూమ్ పేదలకు అందరి ద్రాక్షేనా ఎలక్షన్ స్టంట్ లో భాగంగా పట్టాలు పంపిణీ చేసిన అధికారులు ఆర్భాటంగా పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్లలోకి ఎంట్రీ లేదంటున్న లబ్ధిదారులు. డబుల్ ఇండ్లను చూసి వెనుదిరుగుతున్న లబ్ధిదారులు నేత్రానందానికి పరిమితమైన పట్టాలు డబుల్ బెడ్రూమ్లు భవనాలు. ఇగో ఇది తలసాని సీనన్న ఫోటో మీద జరిగింది చూడ్రి. తారకరామ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు హంగామ చేసి వచ్చే వాళ్ళ ఓరిలేరట. రేషన్ డీలర్ల మాయాజాలం బియ్యం తీసుకుపోవాల్సిన అవసరం లేదు ఫింగర్ ప్రింట్ పెడితే చాలు ఇక్కడే కొనేస్తామంటున్న డీలర్ అటాగు 10 రూపాయలకి. ఓటర్ లిస్ట్ లో తప్పులు లేకుండా సరిచేయండి లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలన్న సర్కిల్ డిప్యూటీ కమిషనర్. ఇక సింగరేణి క్వార్టర్లపై విచారణకు ఒత్తిళ్లు బీఆర్ఎస్ నాయకులు ఉంటున్న క్వార్టర్లపై విచారణ షురు ఎస్ఎన్పిసి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్న కింది స్థాయి లీడర్లు. ఎమ్మెల్యే వివేక్ తెలియకుండానే ఈ వ్యవహారం అట. వైద్య శాఖ అధికారులతో ఎమ్మెల్యే పాల్వాయి సమావేశం సిర్పూర్ కాగజ్ నగర్. పెండింగ్ వేతనాలు చెల్లించాలి కలెక్టర్ వినతి పత్రం అందించిన ఇరిగేషన్ ఉద్యోగులు. షెడ్యూల్ ప్రకారం సింగరేణి ఎన్నికలు జరపాలి ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ బోస్ డిమాండ్. ఇక పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన పలు గ్రామాల ఆదివాసులు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే కురుమూర్తి స్వామి దర్శనంలో ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిరుమల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి ఆలయాన్ని మంగళవారం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుచుకుల్ల రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిలు సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారట. ఒకసారి వీరావాలి కురుమూర్తి కాడికి ఫేమస్ ఉంది. అవునంట. విరాళాల సేకరణకు కాంగ్రెస్ నిర్ణయం తిలక్ స్వరాజ్ ఫండ్ స్ఫూర్తిగా క్రౌడ్ ఫండింగ్ కు కాంగ్రెస్ శ్రీకారం డొనేట్ ఫర్ దేశ్ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేయడం కోసం ప్రతి కార్యకర్త ఒక 138 రూపాయలన్నా డొనేట్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా డొనేట్ చేస్తా ఉన్నారు. ఇక పిల్లల మరణం తల్లిదండ్రులకు తీరని దుఃఖం నివాళులర్పించిన మంత్రి జూపల్లి. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వ్యక్తి ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు. పాఠశాల ప్రాంగణంపై భూబకాసురుల కన్ను పడ్డదట. ఇది జడ్చర్ల కాడ పడ్డదట. అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దయచేసి ఇది పరిశీలించండి. పాఠశాల ప్రాంగణం పైన వాడు ఆ దుర్మార్గం. ఎస్ఐ బాల వెంకటరమణను కఠినంగా శిక్షించండి కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడిండు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. కావాల్సిన ఆరోపణలు ఉన్నాయి ఏడ దొరికిన వదిలిపెట్టకురిగా ప్రజల శ్రమ ఫలితమైన విజయం మీ మనసులో స్థానం ఇచ్చినందుకు రుణపడి ఉంటా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ప్రజా సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గిట్ల బెదిరింపులు కాదు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో ఆగ్రహించిన ఎంపీఓ R&B రోడ్డు డ్రైనేజ్ శుభ్రం చేస్తారు. ఒకప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు ప్రజాభవన్. ప్రతి ఒక్కరు నన్ను నేరుగా వచ్చి కలవండి. ప్రజల కోసమే ప్రజాభవన్ ఏర్పాటు. కబ్జాలు సెటిల్మెంట్ చేసే వారికి నా ఆఫీసులో ప్రవేశం లేదు. ప్రభుత్వ పథకాల పేరుతో మోసం చేస్తే నాకు తెలియజేయండి. ప్రజలు ఊహించని విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇక విద్యార్థులతో కారు గడిగించిన పీడీ అర్ణ. ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన హైస్కూల్ పీడీని వెంటనే సస్పెండ్ చేయాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కార్మికుల ఆందోళన జీతాలు చెల్లించడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేబీఆర్ ఓసి కొమ్మెపల్లి జీకేఆర్ ఇన్ఫ్రాకాన్లో కనుమరుగవుతున్న గుట్టలు మట్టిని మింగుతున్న మట్టి బకాసురులు పట్టించుకొని స్థానిక అధికారులు సమాచారం ఇచ్చిన చర్యలు శూన్యమేనంట. అంటే ప్రధాన రహదారి ఇరువైపులా చెత్తా చెదారం జంతువుల కలేబరాలు వేస్తున్న వైనం దుర్వాసనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు చెత్తను తొలగించాలంటూ బీజేపీ పట్టణాధ్యక్షుడు లింగప్పల్ రమేష్ డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే చెట్టు నరకొద్దంటూ బాలుడు నిరసన
అగో చాలా చేసినట్టు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలోని కాకతీయ నగర్ లో చెట్లను నరకొద్దంటూ అనురుద్ అనే బాలుడు చెట్టెక్కి నిరసన తెలిపాడు. రోడ్డు వెడల్పు కోసం కాంట్రాక్టర్ చెట్లను నరకడానికి రావడంతో 12 ఏళ్ల అనురుద్ చెట్టును నరకొద్దంటూ అడ్డుకున్నాడు. మనుషులకు ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు పక్షులకి ఆవాసంగా ఉన్న చెట్లను నరకొద్దంటూ చెట్టెక్కి 7 గంటల పాటు నిరసన వ్యక్తం చేసినట. చాలా అసలు యాక్చువల్గా చెట్లను కొట్టేస్తున్నారు. కొట్టేస్తుంటే చెట్టు ఎక్కేసి ఎట్టి పరిస్థితుల్లో చెట్లు కొట్టొద్దని చెప్పేసి కూర్చున్నట్టు. తర్వాత ఏం చేస్తారంట అంటే వీళ్ళు ఈ పిల్లగాడు వీళ్ళ నాన్న అక్కడ పక్షులకి ఇట్లా ఉంటాయి కదా, పక్షులకు నీళ్లు పెట్టడం, ధాన్యం పెట్టడం ఇవన్నీ చేస్తుంటారంట. మొత్తం చెట్లు లేకుండా అయిపోతే పక్షులు ఇవన్నీ కూడా ఆగమైపోతాయి, చాలా నష్టమైతుందని చేసి మంచి పోరాటం. విద్యార్థుల పని వాళ్ళ చదువుకోవాలా, పని చేయాలా, కడుపు నిండా కాస్తంత అన్నం పెట్టండి. గురుకుల పాఠశాలలో వార్డెన్ నిర్వాహకం విద్యార్థులతో పని చేయిస్తున్న సిబ్బంది అంటూ ఇగో వాళ్ళ పూరీలు వాళ్ళే ఒత్తుకోవాలి, వాళ్ళ పని వాళ్ళే చేసుకొని తిని బడికి పోవాలన్నట. గీడికి వచ్చింది పరిస్థితి. ఇదే మెదక్ జిల్లాలో ఇక్కడ ఇది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో చిన్న కంజర్ల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఘటన. మున్సిపల్ కార్మికులందరికీ సమాన వేతనం చెల్లించాలి, సిఐటి ఆధ్వర్యంలో నిరసన. ఆందోళన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రాంబాబు, ఆందోళన నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ రాంబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జర్నలిస్టులు. ఇక రేగోడ్లో నీటి తంటాలు. వారం రోజులుగా సరఫరా కానీ మిషన్ భగీరథ నీళ్లు పట్టించుకునే అధికారులు, ఇబ్బందుల్లో ప్రజలు. మధ్యాహ్న భోజనంలో గొడ్డు కారమట పట్టించుకొని ప్రిన్సిపాల్ విలేకరులను చూసి పారిపోయిన వంట మనిషి అట. రోడ్డు అయ్యో పాపం గొడ్డు కారం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో మోడల్ స్కూల్లో అమానుషం చోటు చేసుకుందట. అక్కడ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కాడ చూడండి ఈ మోడల్ స్కూల్లో జరిగిన ఘటన. రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకుల మృతి సంగారెడ్డి జిల్లా కంది మండలంలో జరిగింది. చిలప్చేడులో భూ కబ్జా. మండల కేంద్రమైన చిలప్చేడులో యథేచ్ఛగా భూ కబ్జా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం వివరాలు సర్వే నెంబర్ 602లో బాలయ్యకు చెందిన 5 గుంటల భూమిని ప్రకాశం అనే వ్యక్తి అక్రమంగా రికార్డులో ఎక్కించుకున్నాడట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే అవివాహిత అదృశ్యం దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. జాతర ఏర్పాట్లకు ఇప్పటికే 75 కోట్లు విడుదల. ప్రభుత్వం తమ మార్పు ఉండేలా జాగ్రత్తలు. మేడారానికి తరలి వస్తున్న భక్తులు హనుమకొండ నుంచి స్పెషల్ బస్సులు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంటది మేడారం జాతర. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్న మత్స్యకారులు పరకాల. జాతరకు సిద్ధమవుతున్న మేడారం సంక్రాంతిలోగా పనులన్నీ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్లాస్టిక్ రహిత జాతర లక్ష్యంగా అడుగులు. గ్యాస్ కష్టాలు తీర్చాలని చెప్పి మీ గ్యాస్ కష్టాలు తీరితే ఈ నెల 28 నుంచి మీరు అప్లికేషన్లు పెట్టుకోండి. రఘునాథపల్లి సర్పంచ్కి 12 రోజుల రిమాండ్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. నిందితుడిపై తీవ్రమైన భూ కబ్జా ఆరోపణలు మరికొన్ని కేసుల్లో ఉన్నట్టుగా సమాచారం. జనగామ జిల్లా సర్పంచ్ల పూర్వం అధ్యక్షుడు భూ కబ్జాలు చేస్తా ఉంటే జైలు వేసినారు టీఆర్ఎస్ నాయకుడు. ఇది ఇట్లుంటే ఇక ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రాష్ట్రంలోకి కరోనా రీఎంట్రీ. ఒకే రోజు 4 కేసులు నమోదు. 7 నెలల తర్వాత బులెటిన్ విడుదల. ఇక కోవిడ్ పై హెల్త్ మినిస్టర్ దామోదర్ రివ్యూ. ఆసుపత్రుల్లో స్పెషల్ వార్డుల ఏర్పాటుకు ఆదేశం. కొత్త రేషన్ కార్డులపై నో క్లారిటీ. అధికారులకు అందని ఆదేశాలు. గతంలో కేసీఆర్ కోవిడ్ వస్తుందా అంటే మాకు అంత వచ్చినా అది మేము పెట్టుకున్నాం మాస్కులు రానియ్య 1000 కోట్లైనా సరే అన్న. ఇక ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ గారేమో ముందస్తు జాగ్రత్తగా పడక సిద్ధం చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని ఇట్లుంటుంది పని వాళ్ళ పని. కొత్త రేషన్ కార్డులపై నో క్లారిటీ. అధికారులకు అందని ఆదేశాలు. ప్రభుత్వ స్పష్టత కోసం వెయిటింగ్. ఆశతో ప్రజల ఎదురుచూపులు. సంపాదనలో సావిత్రి జిందాల్ రికార్డు. ఈ ఏడాదిలో 80,000 కోట్ల ఇన్కమ్. అంబానీ అదానిని వెనక్కి నెట్టిన బిజినెస్ ఉమెన్. స్టార్ జాక్పాట్. కమిన్స్ కోసం 20.50 కోట్లు. 24.75 కోట్ల కొనుగోలు చేసిన కేకేఆర్. స్టార్ జాక్పాట్. ఇక అసెంబ్లీలో అప్పుల చిట్టా. ఆర్థిక పరిస్థితిపై నేడు శ్వేతపత్రం విడుదల. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్న సర్కార్, కానీ వైట్ పేపర్ లఘు చర్చ జరిగేలా షెడ్యూల్. ప్రజలకు అర్థం చేయించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్లాన్. మీరు ఆడ రిలీజ్ చేయరు, ప్రజలకు ఎట్లా అర్థం చేయాలో మేము చూసుకుంటాం. ప్రజలకు అర్థం చేయించడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్లాన్. అప్పులతో ఏ మేరకు ప్రయోజనం చేకూరిందనే వివరాలు వెల్లడి. తమకు ప్రెజెంటేషన్ ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ రిక్వెస్ట్. గతంలో కాంగ్రెస్ అడిగిన అవకాశం ఇవ్వని నాటి స్పీకర్. అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటున్న ప్రభుత్వం. అయిపోయా దొరికి ఇయ్యాల ఉరితాడే మీకు ఇయ్యాల. ఎవరిది పై చేయి. అస్త్రాలు రెడీ చేసుకున్న అధికార విపక్షాలు. నేడు అసెంబ్లీ సెషన్ కంటిన్యూ. బీఆర్ఎస్ నేతలకు కామన్ సెన్స్ ఉందా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి కోరడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. డీజీపీగా రవిగుప్తా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు. ఏసీబీ డీజీగా సివి ఆనంద్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అంజన్ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డి, ఎస్ఐబి డిఐజీగా బి సుమతి. 20 మంది ఐపీఎస్ లకు స్థానచలనం. రవిగుప్తా గారిని పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్లాన్ ప్రకారమే 6 హత్యలు. ఇల్లు కాజేసేందుకు, అప్పు ఎగ్గొట్టేందుకు. తెలియకుండా ఒకరిని చంపిన ప్రశాంత్. హత్యల్లో పాలు పంచుకున్న నిందితుడు తల్లి.
సహకరించిన మరో 2 అరెస్టు. వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ. 6 చంపేసిన ప్లాన్ ప్రకారం మేడిగడ్డపై నివేదిక ఇవ్వండి, ఘటనపై తీసుకున్న చర్యలేంటి, 2 వారాల్లో వివరాలు ఇవ్వండి, అదనపు అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ఆదేశం. ఇక జీవో 59తో అక్రమాల పాగా, సిటీలో వేల కోట్ల రూపాయల భూములు క్రమబద్ధీకరణ, రియల్టర్లు లీడర్ల బినామీల కట్టబెట్టిన అధికారులు, నిబంధనల విరుద్ధంగా ఖాళీ జాగాలు రెగ్యులరైజ్, గజం 3 లక్షలు చెల్లింపు 10,000, కన్వేయన్స్ డీడ్స్ పై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులో కంటూ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నట్టుగా. సోనియా గాంధీని ఒప్పించండి, తెలంగాణ నుంచి ఎంపీగా గెలిపించుకుంటాం, లేకుంటే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపుదాం, ఢిల్లీలో ఆ పార్టీ సెక్రటరీ కేసీతో రేవంత్ చర్చ, తెలంగాణ పిఎస్సి తీర్మానం అందజేత, సోనియాతో మాట్లాడతానంటూ వేణుగోపాల్ హామీ, పావుగంట పాటు ఇద్దరి మధ్య మంతనాలు. ఢిల్లీలో తెలంగాణ కొత్త భవన్, ఉమ్మడి ఆస్తులపై సీఎం రేవంత్ తాజా స్టేటస్ ను వివరించిన ఆఫీసర్లు. ఇక రాత్రి 1 గంట వరకే పర్మిషన్, ఆ తర్వాత వేడుకలకు అనుమతి లేదు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ పై ఆంక్షలు, ట్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఫైను, జైలు శిక్ష. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఇక ఇండియా ప్రధాని అభ్యర్థిగా ఖర్గే, మమతా కేజ్రీవాల్ ప్రతిపాదన ఎన్నికల తర్వాతే చర్చిద్దామన్న ఏఐసిసి చీఫ్. ఢిల్లీలో ముగిసిన కూటమి 4వ సమావేశం, ఈవీఎంలపై అనేక సందేహాలు వ్యక్తం, మార్పులు సూచిస్తూ కూటమి తీర్మానం చేసింది. ఈవీఎంల పైన అనేకమైన ఆరోపణలు చేస్తా ఉంది విపక్ష కూటమి. ఇక ఆదాబ్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఆజ్ కీ బాత్. భారత ప్రభుత్వ భద్రతా లోపం, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష 78 మంది ఎంపీల సస్పెన్షన్ చరిత్ర క్షమించదు. ఎంపీలకే భద్రత లేని దుర్వ్యవస్థను చూసిన భారత జాతి నిర్ఘాంతపోయింది. అగాంతకులకు పాలకపక్షం వారు పాసులు ఇచ్చారని తేలాక జవాబు చెప్పుకోలేని అధికార పక్షం మంది బలంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరు, ప్రభుత్వ అహంకార చర్యను, అనైతిక రాజకీయ ప్రవర్తనను ప్రతిఫలం అనుభవించక తప్పదని చెప్పి మేధాజీ. సూర్యాపేట జిల్లా సీఎంఆర్ బకాయి 960 కోట్ల రూపాయలు. డిసెంబర్ 31న ముగిన తుది గడువు. సీఎంఆర్ బియ్యం బకాయి ఖరీఫ్ 2022-23లో 241 కోట్లు కాగా రబీలో 719 కోట్లు. 2 సీజన్లో 960 కోట్ల బియ్యం ఇంకా మిల్లర్ల వద్దనే పెండింగ్. పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అధికారుల భారీ నిర్లక్ష్యం. పెండింగ్ మిల్లుల్లో అసలు ధాన్యం ఉందా? అధికారుల నిఘా లోపమే ఇందుకు కారణం కాదా? కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి మంత్రి జిల్లాకు ప్రాధాన్యత పెంచండి. మిల్లర్ల దోపిడీ అసలు యాక్చువల్గా ఇప్పుడు అప్పులు అనేటువంటివి లెక్కకు వచ్చినాయి. విషయం ఏంటంటే ఇప్పుడు చెల్లించాల్సినవి ఉంటాయి కదా, ఆ చెల్లించాల్సిన లెక్కకు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు సీఎం అందుకే 8 లక్షల వేల కోట్ల రూపాయలు ఒక్కొక్కటి ఇక్కడ పంచాయతీ ఒక గంట అయితే తెలిసిపోయాయి, మొత్తం బయటపడుతుంది కదా. ఉద్యోగుల ఉసురు తీస్తున్న టీజీఓ అధ్యక్షురాలు, రిటైర్డ్ అయిన భర్తకు ఎక్స్టెన్షన్ ఇప్పించుకున్న వైనం, కేసీఆర్ కు బానిసలా మారి ఉద్యోగుల పొట్టగొట్టిన దుర్మార్గం, ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ గౌడ్ తన బినామీగా మమత నియామకం, 2 పిఆర్సీలు కోల్పోయిన ఉద్యోగులు, కేసీఆర్ భజనలో మునిగి తేలిన దౌర్భాగ్యం, కంచె చేను వేసిన చందంగా స్వార్థపూరిత రాజకీయం, పేరుకే మమత, ఆమె చరిత్రలో మమత లేదు, మానవత్వం లేదు. కొత్త ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలంటున్న ఉద్యోగులు, ఫస్ట్ ఈమె సంగతి ఏందో ఎంక్వైరీ చేయాలి. ఈ మమతకు ఈ శ్రీనివాస్ గౌడ్ కున్న లింక్ ఏందో తీయాలి. ఈ లింకు తీస్తే మొత్తం తెలుస్తుంది. పాపం ఉద్యోగులు మొత్తం అరకోస పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న టీఎన్జీఓ, టీజీఓ సంఘాలు ఆ తర్వాత సంఘం పెద్దల స్వార్థపూరిత రాజకీయాలతో తమ జీవితాలను కోల్పోవాల్సి వచ్చింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి టీజీఓ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరంకుశంగా వ్యవహరించడం దారుణం. కొత్త ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు ఉద్యోగులు. వీళ్ళని ఇద్దరిని పట్టుకోవాలి సార్ ఎట్టి పరిస్థితిలో. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కేనా? తెలంగాణలో కమలం కనుమరుగు కానుందా? రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతున్న కమలం గ్రాఫ్. సీనియర్లంతా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరా? పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జీల నియామకం, పార్లమెంటుపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్. బీజేపీలో కనిపించని పార్లమెంట్ ఎన్నికల హడావిడి. గెలిచిన జోష్లో కాంగ్రెస్, ఓడిన బాధలో బీఆర్ఎస్, బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో వేచి చూద్దాం. కాళేశ్వరం సేఫ్టీపై విచారణ, కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లలు సిబిఐ చేత విచారణ చేయాలంటూ పిటిషన్, వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. విచారణ 2 వారాలకు వాయిదా. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్ అధికారిక నివాసం పరిశీలన, ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై సమీక్ష. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ మద్దతు సున్నితంగా తిరస్కరించిన ఖర్గే. 20 మంది ఐపీఎస్ల బదిలీ, డీజీపీగా రవి గుప్తాకు పూర్తి స్థాయి బాధ్యతలు. పార్లమెంట్లో కొనసాగిన బహిష్కరణల పర్వం. తాజాగా మరో 49 మంది ఎంపీలపై వేటు. 141 చేరిన బహిష్కృత ఎంపీల సంఖ్య. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఈనాడులో ఉన్నటువంటి డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు, పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత. ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి, మమతా కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన. ముందు విజయంపై దృష్టి సారిద్దామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు. ఢిల్లీలో ఇండియా కూటమి పెట్టి ఉమ్మడి ర్యాలీల నిర్వహణ తీర్మానం. ఏడాదిన్నర కిందటే ముప్పు గుర్తింపు. దెబ్బతిన్న పియర్స్ వద్ద 2022లోనే బుడగలు.
అగో మేడిగడ్డలో సమస్యలను అప్పట్లోనే గమనించిన ఇంజనీర్లు గుత్తేదారు సంస్థకు లేఖలు రాసి చేతులు దులిపేసుకున్న వైరం. ఆనాడే చర్యలు తీసుకుంటే నష్టం తగ్గేదంటున్న నిపుణులు. డిఎల్పిపై నీటిపారుదల శాఖలో స్పష్టత కరువు. ఇవాళ దొరుకుతారు చూడు దొంగలు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఢిల్లీలో భవన నిర్మాణం, ఉమ్మడి ఆస్తుల విభజనపై సమీక్షలో సీఎం రేవంత్. మళ్ళీ మాటల యుద్ధం. నేటి నుంచి శాసనసభ సమావేశాలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధమవుతున్న ప్రభుత్వం. తమ పీపీటీకి అనుమతి ఇవ్వాలని కోరిన భరాసా. రేషన్ కార్డులు, ధరణి సమస్యలకు మీరున్న చోటే పరిష్కారం. త్వరలో విధానాల రూపకల్పన. ప్రజావాణి అర్జీదారులతో మంత్రి పొన్నం. వేలంలో కంగా రూల్. కోట్లు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఏపీలో దారి తప్పిన పాలనను గాడిలో పెడతాం. అభివృద్ధి బాట పట్టిస్తాం. ఉద్యోగాలు ఇస్తాం. పన్నులు తగ్గిస్తామని చెప్పేసి నారా లోకేష్. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాం. వేధించాం. నేరస్తుల్ని వదలం. డబ్బుతోనే గెలవడం సాధ్యం కాదు. ఇందుకు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ. నెల రోజుల్లో సీట్ల పంపకం కొలిక్కి వస్తుందని చెప్పి ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో తెదేపా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇది ఈనాడు వార్తలో ఒకసారిగా. నమస్తే తెలంగాణ. మహబూబ్ నగర్ లో శ్మశానం అంట. దళితుల శ్మశానం కబ్జా. ఓరి అమ్మ ఎవడు పెట్టిన నాయన. ఈ కబ్జా అనే పదానికి మీకు పేటెంట్ ఉంది టీఆర్ఎస్ పార్టీ. మీరే మిమ్మల్ని మించిన కబ్జా అంటే గులాబీ రంగు. బిలాంగ్స్ టు గులాబీ. మహబూబ్ నగర్ లో శ్మశానం, వరంగల్ లో సర్కార్ భూమి. ఈ మీతోటే అయితే ఈ పెట్టుడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జాపై సీఎంకు ఫిర్యాదట. కాంగ్రెస్ ఎమ్మెల్యే పెట్టినట్టు ఈ కబ్జాలు. ఈ అమ్మ ఏడ దొరికిన మీ కబ్జాల నుంచి విడిపితే వీళ్ళు కబ్జా పెట్టినట్టు అవుతుందా? రాష్ట్రంలో 4 కరోనా కేసులను రాసింది. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. స్టార్కు జాక్పట్, పోట్లకు కోల్కతాకు. అద్వానికి స్వాగతం. జనవరి 22 అయోధ్య రామాలయం ప్రారంభం. ఏసీబీ డీజీగా ఆనంద్. ఈ కేసీఆర్ భజన పరులంతా ఎక్కడోన్న అక్కడ వెళ్ళి పంపించేసారు. పాలిటెక్నిక్లు అటానమస్. అమెరికాలోనే H1B వీసాల రెన్యువల్. 49 మంది ఎంపీలపై వేటు. ఉభయ సభలో కొనసాగుతున్న సస్పెన్షన్. డీజీపీ ఫస్ట్ ఉంటది కదా, ఆయన మధ్యలో పడేసి. కాంగ్రెస్ హామీలపై సిద్ధు వర్సెస్ కేటీఆర్. సిగ్గుండాలి కేటీఆర్కి ఏమైనా ఇంకా వర్సెస్ అని పెట్టుకుంటాను. ఇజ్జతున్న ఆధార పెట్టిన వీడియో డిలీట్ చేసి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన. 6 నెలల్లో తేల్చండి ఆర్థిక స్థితిపై పవర్ పాయింట్. తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కు హరీష్ రావు వినతట. అసెంబ్లీలో పీపీటీకి రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తా ఉందట. ఇగో శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. నివేదిక సిద్ధం చేసిన అధికారులు. ప్రభుత్వం ప్రతిపక్షం అగో టగ్ ఆఫ్ వారట. టగ్ ఆఫ్ మొత్తమే ఉండదు. మీరు చూడరాదు. దిగుమతులే దిక్కు. తిండి కోసం దిక్కు చూసేలా దుస్థితికి దేశం వచ్చినారు. మనమే దేశానికి ఎగుమతి చేస్తున్నాం అంటారు కాదు. నిన్న అన్నపూర్ణ కేసీఆర్ ఉంటే దాని కథ వేరు.